ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతాను. నాతో పాటు మీరు కూడా చదవండి. బైబిల్ ఉన్న వారందరూ కూడా. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూను అనే యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొనెను. తర్వాత ఆమె అతని తమ్ముడుగా హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేదపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తోలుచూలలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యూను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీవు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమో, నీవు సత్క్రియ చేసి ఎడల తలనెత్తుకొనివా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్ముని నేను కావలివాడగా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచి ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడువాడవు. నీవు నేలను సేదపరుచినప్పుడు అది అతని సారమును ఇక మీదట నీయదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరువై ఉందువనెను. అందుకు కయ్యూను, దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరునయ్యుందును. కావున నన్ను కనుగొనవాడు ఎవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యూనుని చంపినలా వాని ప్రతి దండను 7 అంతలు కలుగునెను. మరియు ఎవడైనను కయ్యూనును కనుగొని అతని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేసెను. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనినప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును పెట్టి హానోకును పేరు పెట్టెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదివినట్లుగా ఆదికాండం 4వ అధ్యాయంలో 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే అమ్మ, నాన్న, 2 కొడుకుల కథ. ఎవరు అమ్మ నాన్న అంటే ఆదాము, అవ్వ. వారి కొడుకుల పేరేం పేరంటే కయ్యూను, హేబేలు. ప్రభు కృపను బట్టి దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడని అవ్వ సంతోషించింది. వీరిద్దరికి కూడా ఒకనికేమో భూమిని సేదపరచడానికి పంట పొలాలు అప్పగించింది, ఇంకొకనికేమో ఏం అప్పగించింది? పశువులను, గొర్రెల కాపురిగా నువ్వు పోయి ఈ మందను మేపుకొని రానాయన అని చెప్పి హేబేలుకు ఈ కాపురిగా అమ్మ నాయన ఇద్దరు కలిసి ఏర్పాటు చేశారు. పంపకాలు చేశారు అనుకోండి. ఉదాహరణకి కొద్ది కాలం అవగానే ఈ కయ్యూను యొక్క పంట సమృద్ధిగా పండింది. హేబేలు యొక్క తొలిచూరుగా పుట్టినటువంటి ఆ గొర్రె పిల్లలు, తేటైన గొర్రె పిల్లలు, కొవ్వు పట్టిన గొర్రె పిల్లలు అన్నింటినీ కూడా తెచ్చి ఆ గొర్రె పిల్లని తెచ్చి ఆ యెహోవా బలిపీఠం మీద పెట్టినాడు. ఈ కయ్యూను కూడా తన పంట పొలాలలో ఉన్నటువంటి శ్రేష్టమైన పంటనంతా తెచ్చి బలిపీఠం మీద పెట్టినాడు. అప్పుడు దేవుడు ఎవరి పంటను తీసుకున్నాడు? హేబేలు పంటను తీసుకున్నాడు. అంటే చాలా మంది అంటారు, దేవునికి ఏమన్నా మాంసం అంటే ఇష్టమేమో, అందుకే హేబేలు ఇచ్చినటువంటి అర్పణని దేవుడు తీసుకున్నాడు అని అంటారు చాలా మందికి హృదయాల డౌట్ ఉంటుంది. అది ఏమి, కయ్యూను కూడా మంచి కూరగాయలు ఇవన్నీ పెట్టినాడు కదా, శ్రేష్టమైనవన్నీ పెట్టినాడు కదా, అవి తీసుకోవచ్చు కదా దేవుడు, ఎందుకు హేబేలు తెచ్చినటువంటి మాంసాన్ని తీసుకోవాలా అని చాలా మందికి అనుమానాలు ఉంటాయి. అందుకే దేవుడు అంటున్నాడు, హేబేలు ఎట్లా తెచ్చాడంట? శ్రేష్టమైనది, విలువైనది, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా తెచ్చి ప్రభు బలిపీఠం మీద హేబేలు పెట్టినాడు. హల్లెలూయా. కానీ కయ్యూను కూడా తెచ్చాడు పంట. కానీ ఏం పంట తెచ్చినాడు? పనికిరానిది. మనస్ఫూర్తి దేవునికి ఇచ్చే ఏమొచ్చదిలే, దేవునికి ఇచ్చే మనకి ఏమొచ్చది, ఆ గడ్డి అది తెచ్చేసి ఆ పాడిపోయిన కూరగాయలు, ఆ టమాటాలు పెడితే పోతుంది అని నసుగుతూ గొనుగుతూ ప్రభు బలిపీఠం మీద ఈ కయ్యూను పెట్టినాడు. హేబేలేమో మంచి క్రొవ్వు పట్టినటువంటి గొర్రె పిల్లని తెచ్చి మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధికి ఇచ్చేసినాడు. బలిపీఠం మీద పెట్టి, ప్రభు ఇదిగో తండ్రి ఇదిగో అని ఇచ్చేసినాడు. దేవుడేమో కయ్యూను తంటాడు, కయ్యూను నీ బలి నాకు నచ్చదు, ఎందుకంటే నువ్వు మనస్ఫూర్తిగా ఇవ్వలే, నువ్వు ఏదో పైకోటి లోపలికి నటిస్తున్నావు, నాకు నచ్చలేదు, నాకు హేబేలు అర్పణ నచ్చిందని ప్రభు
తండ్రి హేబేలు అర్పణను స్వీకరిస్తాడు. కొద్ది కాలం అయిపోయినాక ఈ అన్నయ్యకు తమ్ముని మీద ఏమొచ్చింది? ఇంకా కోపం వచ్చింది, అసూయ వచ్చింది. ఏమని? ఈడేందిడు నాకంటే వెనకాల పుట్టినాడు, దేవుని దగ్గరికి పోయి మంచి మార్కులు కొట్టేసినాడు వీడు, దేవుని దగ్గర మంచి మార్కులు కొట్టేసి నన్నే దేవుని దగ్గర దూషణ పాలు చేసినాడు, నన్నే తిట్టించినాడు వీడు తమ్ముడు. ఈ తమ్ముడిని ఏదో ఒక రకం ఏదో ఒకటి చేయాలా, లేదంటే వీడు రోజు రోజుకి ఎక్కువ అయిపోతున్నాడు, ఏదో దేవుడు అంట అని తిరుగుతూ ఉన్నాడని చెప్పి కయ్యోను హేబేలు మీద ఏం పెట్టుకున్నాడు అంటంగా? పగ పెట్టుకున్నాడు, కోపం పెంచుకుంటున్నాడు, మిక్కిలి కోపం పెంచుకుంటున్నాడు ఆయన. ఒక రోజున, రే తమ్ముడా రారా, పొలంలో పని ఉంది, పొలంలోకి పోయి చిన్న పని చేసొద్దామంటే హేబేలు అంటాడు, అన్నయ్య నాకు కూడా పని ఉంది అన్నయ్య, నేను రానులే అన్నయ్య అని అన్నాడా? అనలా. ఏమన్నాడు? సరే అన్నయ్య నువ్వు చెప్పినట్టే వస్తాను అన్నయ్య అని తమ్ముడు అన్నయ్య మాటకు లోబడ్డాడు. తల్లిదండ్రులకు మంచివాడు, దేవునికి మంచివాడు, అన్నిటి విషయంలో హేబేలు తమ్ముడు చాలా అంటే చాలా మంచివాడు, విధేయుడు, మాట వినేవాడు. అన్ని విషయాలలో చాలా అంటే చాలా మంచివాడు. ఎవరు? హేబేలు. చిన్నవాడు కానీ పెద్దవాడు లోక సంబంధమైన జీవితం జీవించి పగను, ఈర్ష్యను, గర్వాన్ని, అతిశయాన్ని అంతా కూడా ఎక్కడ పెట్టుకున్నాడు అంటే ఇంక మనసులో బలంగా పెట్టుకొని ఉన్నాడు, దీన్ని ఇంకేదో ఒకటి నేను చేయాల్సిందే. తర్వాత పొలంలోకి తీసుకొని పోగానే ఈ హేబేలును కయ్యూను మీద పడి ఘోరంగా, అతి కిరాతంగా చంపేస్తాడు. తన రక్తము నేల మీద పడినప్పుడు తను కొద్ది రోజుల తర్వాత తండ్రి, కొద్ది సమయం తర్వాత తండ్రి దిగి వస్తాడు. రే హేబేలేడు అని దేవుడు అడిగితే కయ్యూను అంటాడు, ఏమో నేనేమన్నా వానికి కాపలా అన్నా, నేనేమన్నా వానికి కాపలా అన్నా? ఏ నన్ను అడుగుతావే ప్రతిసారి వాని గురించి వచ్చి, నాకు తెలియదు పో అని ఎవరితో అంటున్నాడు వీడు? కయ్యూను దేవునితో అంటున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, కయ్యూను నువ్వు చేసిన పని నాకు తెలుసు, ఈ నేల నీ తమ్ముని రక్తము చిందించబడింది, ఇక నుంచి నువ్వు పండించే ప్రతి పంట కూడా ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. ఇంకా ఈ నేల నుంచి నీ తమ్ముని రక్తము మొరపెడతా ఉంది నన్ను. రక్తము ఏం చేస్తుందంట? దేవుని మొరపెడతా ఉంది. కయ్యూను దేశ దిమ్మిరైపోతావు, నువ్వు పనికి రాకుండా పోతావు చెప్పిన అప్పుడు కయ్యూను అంటాడు, నేను నీకు దూరంగా ఉండి నేనేం చేయలేను, నా వల్ల కాదు అంటే కయ్యూను అంటే, నన్ను ఎవరొకరు చంపితే బాగుండంటే, నిన్ను ఎవరన్నా చంపితే నీకంటే వారికి 7 అంతలు శిక్ష ఇంకా ఎక్కువ, నీకై నువ్వు సావులేవు, నేను ఎవరు చంపిన వాళ్ళకే ఇబ్బంది, అనుభవించి శిక్షను. మంచివాడిని చంపుకున్నావు కదరా, నీ రక్త సంబంధకు, నీ కడుపును పుట్టినవా, నీ తోడు పుట్టినవాడిని చంపుకున్నావు కదరా అని దేవుడు బాధతో కయ్యూను శిక్షిస్తాడు. అది జరిగిన కథ. నేను చెప్పింది మీకు బాగా అర్థమైందా? ఇప్పుడు మనము కూడా ఈ జీవితాన్ని పరీక్షించుకుందాం. ఈరోజు ఈ లోకంలో కయ్యూను, హేబేలు లాంటి అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, భార్యాభర్తలు కానీ, లేదంటే బంధుత్వాలు లేరా? స్వార్థంతో నిన్న ప్రేమ కాదా ఇది? అవును కదా? ఈరోజు తల్లిదండ్రుల దగ్గర పోయి, ఏమ్మా నీ కొడుకు నీకు ఏం చేయాలి, నీ కొడుకుని ఏం చేయాలనుకుంటున్నావు అంటే, మంచి ఇంజనీర్ చేయాలనుకుంటున్నా, మంచి డాక్టర్ని చేయాలనుకుంటున్నా. ఎందుకంటే అనయ్యా నేను పేదవాడిని, కష్టపడినా, వాడన్నా సుఖపెడితే మమ్మల్ని బాగుంటుందయ్యా. ఏందది? స్వార్థమైన ప్రేమ. ఈరోజు చాలా రకాలుగా స్వార్థంతో నిండిపోయింది ప్రేమ, అన్ని రకాలుగా. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రేమ ఏమైందంట? చల్లారిపోయింది. ప్రేమ లేదు. ఈరోజు మనుషుడు ప్రేమ కోసం ప్రయాసపడుతున్నాడు. నాకు ప్రేమ కావాలి, నాతో నలుగురు మాట్లాడాలా, నాతో నలుగురు పంచుకోవాలా, నేను నలుగురిలో తిరగాల అని ఆశపడుతున్నాడు. కానీ నలుగురు నేనేం చేస్తున్నారంటే వాడుకుంటున్నారు, వదిలేస్తున్నారు. నీతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయడంలా, నీతో ఎవరు సహవాసం చేయడంలా, నీతో ఎవరు కూడా ఏమంటారు ఇది ఐక్యత పెట్టుకోవడంలా, ఒప్పందాలు పెట్టుకోవడంలా. నిన్ను ఒంటరి వాడు కానీ అవసరం ఉన్నప్పుడు, నీ అక్కర్లు ఉన్నప్పుడు. ఉదాహరణకి ముసలోళ్ళకి సంవత్సరం నెల పొద్దున ఏమొస్తుంది? ప్రతి నెల మొదటి తేదీ ఏమొస్తుంది? ముసలోళ్ళకి పెన్షన్ వస్తుంది. పెన్షన్ వచ్చిన రోజే ఈ కోడలు, అత్తమ్మ నీళ్ళు తాగుతావా కదా, అత్తమ్మ టిఫిన్ తింటావా, అత్తమ్మ వేణీళ్ళు పెడతా అత్తమ్మ అంటది. ఎందుకు? సాయంత్రం పోస్ట్ ఆఫీస్కి మేము ఒక 1000 రూపాయలు డబ్బులు కట్టాలా ఈ పెన్షన్లో నుంచి. తర్వాత ఒక వారం అయింటది. ఒక వారం అయిపోయినాక కోడలా అన్నం పెట్టే అంటే, పెట్టుకొని తినుపా, ఏం ఎట కనపడుతున్నా నీకు నీ కొడుక్కి అనే కోడలు లేరమ్మా? మీరు నవ్వుతున్నారంటే అట్టే చేస్తున్నారట తల్లి, అట్లా చెయ్యొద్దు. హల్లెలూయా. నిన్ను వలే నీ పొరుగు వారిని ఏం చేయమన్నాడు దేవుడు? ప్రేమించమన్నాడు. డబ్బు కోసం ప్రేమించొద్దు, ఆస్తి కోసం, అంతస్తుల కోసం ప్రేమించొద్దు.
నిన్ను ఎవరైనా వచ్చి నాకు ఈ సహాయం చేయండి. ఇప్పుడు డబ్బున్న మనకు ఒక రకం, డబ్బు లేని పెద్ద కులం మనకు ఒక రకం, చిన్న కులం మనకు ఒక రకం, ఆస్తులను ఒక రకం, అంతస్తులను ఒక రకం, అటు చూడొద్దు. అందరూ అంతటా దేవుని బిడ్డలే. ప్రతి మానవుడు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. హల్లెలూయా. దేవుడు అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. హల్లెలూయా. ఏం పొందలేకపోతున్నారంటే వీళ్ళు దేవుని మహిమను, దేవుని సంతోషాన్ని, దేవుడిచ్చే ఆనందాన్ని, దేవుడిచ్చే సంపదను పొందలేకపోతున్నారు. ఎందుకంటే మానవుడు ఈరోజు నేను చెప్పింది జరగాలి. కయ్యోను లాంటి స్వభావం అన్నమాట. కయ్యోను లాంటిది. ఈర్ష్య, అసూయలు, పగలు. వాడు ఎదుగుతున్నాడు, ఇల్లు మీద ఇల్లు కడుతున్నాడే, నేను కట్టాలా, అప్పైనా సరే, లోన్ అయినా సరే, కంతులైనా సరే, ఆడొక లక్ష అన్ని చేసి కడతారు. నెల తిరిగేసరికి ఫంక్షన్ ఏమో 5 లక్షలు పెట్టి గ్రాండ్గా చేస్తారు. నెల మొదట వచ్చేసరికి ఎవరు వస్తారు ఇంటికాడికి? ఇంకా ఆ పుల్లలు వస్తారు. లోపల పిలుచుకొని రాయ్యా వాళ్ళను, బయట మానం అవుతుంది మనకు. లేదంటే మనసు కింద దూరుకో ఉంటాడు. దూరుకొని ఏమి నేను లేనని చెప్పుపా కదా. ఒకవేళ మీకు సంబంధించిన ఎవరైనా ఆడలకు సంబంధించినటువంటి డాక్టర్ అన్న వాళ్ళు ఎవరైనా వచ్చాక డబ్బులు కట్టాలని, నేను లేనని చెప్పుపో, అంగడికి పోయినని చెప్పుపో. ఏమ్మా చెప్పిండమా? ప్రతి ఒక్కరిని చెప్పింటాం, నేను కూడా చెప్పింటలే. హల్లెలూయా. అబద్ధాలు మానవునికి అలవాటు అయిపోయినాయి. ఏదో ఒక రీతిగా ఏడున్నావురా అంటే ఇప్పుడే ప్రొద్దుటూరు దాటినే అని అంటాడు. ఏడుంటాడు? తిప్పిరెడ్డిపల్లెలోనే ఉంటాడు. ఇంకా ఇప్పుడే వచ్చిన ఒక్క నిమిషం టైం అంటాడు, గంట సేపు పడుతుంది. ఉదాహరణకి మా నాన్నే నైట్ ఫోన్ చేస్తాం 9కి, ఆ మధ్యలో అన్నం తిందరా డాడీ ఎక్కడున్నావని ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో వస్తారా అంటాడు. అంతే. వచ్చేసరికి 1.5 2 గంటలు అవుతుంది. ఓహో 10 నిమిషాలు అంటే 2 గంటలా అని మేము అర్థం చేసుకుంటాం. అంటే మనిషి ఈరోజు అలవాటు పడుతున్నాడు అబద్ధాలు చెప్పడానికి, నేను అని చూపించుకోవడానికి. నాకంటే గొప్పోడు ఎవరు లేడు, నాకంటే వయసులో అనుభవం ఎవరికి లేదని ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు. ఉదాహరణకి ఇప్పుడు ఈ ఊర్లో కొంతమంది అనుకోవచ్చు ఏమని, ఎవరా చిన్నపిల్లోడు కల్లూరు నుంచి వచ్చినాడంట, ఏదో వాక్యం చెప్పి అని చెప్పి పోతలే, మనం ఈ నుంచి ఇందాం ఇళ్ళగా నుంచి అనేటోళ్ళు ఉంటారు తెలుసా. ఏమవసరం లే మనకు పెద్ద పెద్ద బిషపులు కావాలా, ఫాదర్ ఎందుకంటే వచ్చి వాళ్ళు ఏం చెప్తారు, మనల్ని రొంచేపు అవి ఇవి చదివిపించి బుక్లో చూసి చెప్పేసి మనల్ని మాయలు చేసి మంత్రాలు చేసి రొంచేపు వచ్చిందంతా తీసుకొని హాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. మనకు వాక్యం కావాలా? ఏం కావాలా? మనకు వాక్యం కావాలా? మ్యాజిక్లు, తంత్రాలు, మంత్రాలు మనకు అవసరం లే. వాక్యాన్ని ధ్యానించువాడు, కీర్తనలు 1వ అధ్యాయంలో ఉంటుంది, దీవారాత్రములు ధ్యానించువాడు ఏమవుతాడంట? ధన్యుడు. దేవుని వాక్యము దీవారాత్రములు ధ్యానించు. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయి. వాక్యం చదువు. నీ ఇన్ను వల్ల నీ పొరుగు వాని కోసం ప్రార్థన చేయి. ఊరికే బయట కొంతమంది ముసలి మంచాల మీద కూర్చొని దారి మీద అట్టబెట్టాడు, అందరికి కావాల్సి వచ్చే ఎవరు నాయనా నువ్వు, ఊరు నీదే అని కావాల్సి వచ్చే పని లేదు, పాట ఉండదు. ఊరికి ఆపడం, మాట్లాడడము, రొంచే వాళ్ళతో ఏదో ఒకటి ఇంట్లో జరిగింది నా కోడలు ఇట్ట అని ఎవరికి చెప్తుంది? ఏమో జాంకాయలు చెప్తుంది. అవునా కదా? ఇంటికాడికి వచ్చే జాంకాయలోళ్ళు, యాపిల్లోళ్ళు వాళ్ళు అమ్ముకుంటారు చూసినావా? వాళ్ళని రొంచే ఓమ్మా ఇట్రామ్మా అని కూర్చోబెట్టుకొని జాంకాయలు రొంచేపు కొని ఇంకా ఆమెతో పాటు ఇంకా స్టార్ట్ మ్యూజిక్. ఏమి నీకు పెన్షన్ ఎంత వచ్చింది? నా కోడలు అంత దెంకుంటుంది, నాకు ఉన్నీదు అని ఇంట్లో గబ్బంతా ఎవరికి చెప్తుంది? ఏమో జాంకాయలు ఆమె చెప్తుంది. ఈ జాంకాయలు ఏమో గమ్మున ఉంటుందా? ఇంకొక ఇంటికాడికి పోయి ఏందక్క ఆమె పరిస్థితి అట్టంటనే అని నీ గబ్బంతా ఎవరికి చెప్తుంది? ఏమో ఇంకొక ఇంటికాడికి పోయి చెప్తుంది. అవునా కాదా? నేను చెప్పింది వాస్తవం కాదా? కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ స్వరము వీధిలో వినిపడనీయదు. ఈరోజు ఉదయం చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నాము? క్రైస్తవుని స్వరం, యెషయా గ్రంథం 42వ అధ్యాయము, క్రైస్తవుని స్వరము వీధిలో వినపడకూడదంట. కేకలు వేయకూడదు, అరవకూడదు, నిశ్శబ్దంగా ఉండాలా, పరిశుద్ధంగా జీవించాలా క్రైస్తవుడు అనేవాడు. మనము ఇంట్లో అగ్గిపేట గీసుకుంటాం, గౌట్కిని బయటకు వచ్చి రోడ్డు మీదకి వస్తారు ఆడోళ్ళు కదా, టక్కున రోడ్డు మీదకి వచ్చి నువ్వు రా బయటికే చూసుకుందా అని ఎక్కడ పెడతారు ఇల్లు పంచాయతీలుగా? రోడ్డు మీదనే. ఏమ్మా 4 గోడలు అవి పెట్టుకోండి అంటే 4 గోడలు వినేవాడు కాదులేమ్మా నీ కొడుకు, రాయా నూరా ఊరంతా రారు వచ్చి మా పంచాయతీ తెలుసండి అని ఆడికి వచ్చి కూర్చుంటే అది పెద్ద పంచాయతీ ఉండదు. ఊరికేదో అన్నంలో ఉప్పు అయిందనో కూరలో ఉప్పు, దానికి పంచాయతీలు ఉంటాయి. దానికి ఏడుస్తారు, తగ్గించుకొని అర్థం చేసుకోరు. ఒక వారం కిందటనే
మా పక్కింట్లోనే ఒక ఆమె ఉంది, వాళ్ళ భర్త ఆటో డ్రైవర్. బాగా రాత్రి వాళ్ళు కష్టపడి ఇంటికి వచ్చినాడు. రాత్రి ఇంటికి వచ్చినాడు. బాగా వినండి, ఇంటికి వచ్చినాడు. ఏమే అన్నం పెట్టుకొని రాయే ఇంకా అన్నాడు. ఆమె బాగా రెడీ అయ్యి ప్లేట్ నిండుతో అన్నం పెట్టుకొని తెచ్చి భర్త ముందర పెట్టింది. భర్త తింటా ఏంది ఉప్పే లేదే, ఏంది ఇటు చేసినా ఉప్పు మర్చిపోతావే, ఏంది ప్రతిసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయి, ఏంది ఇవన్నీ నీకని ఏదో భర్త ఆవేశంలో కోపంలో అన్నాడు. అంతే. నన్నుండవా, మా పుట్టింటికి పోతా నేను. ఎవడు చేసి పెడతాను నీకు అని మరిచింది. నాకు నేను చాలా అలసిపోయి ఉండా, నా కోపం తెప్పియాకు, చెప్తాను చూడు అని అంటే, ఏం కోపం వచ్చా, ఏం చేస్తావు అని నీవా. కొడతానే చెప్తాను చూడు, నేను కొడతా చెప్తాను అని పోయింది. భర్త ఒకే ఒక ఏటు కొట్టినాడు. అంతే. వచ్చి అని మంచం మీద వనుకొని ఏడుస్తుంది. భర్త ముందే చెప్పినాడు. ఏమని చెప్పినాడు? నా కోపం వస్తుంది, గమ్మునుండు. అన్నంలో ఉప్పు లేదన్నాడు. సైలెంట్గా నుంచి పక్కకు పో. గీసుకోవాలంటే ఎంతైనా గీసుకోవచ్చు, అతుక్కోవాలంటే ఎంతైనా అతుక్కోవచ్చు. మన చేతిలో పనేది. సంసారాలు బాగుపడాలంటే మన చేతిలోనే. ఎవరో దారిని వేలు వచ్చి నీ ఇంట్లో పంచాయతీ చెప్తావు, నీకు ఎట్లుంది నాకు అర్థం కాదు. కొంతమందికి అయితే దారిని వేలు అందరి ఇంటికి తెచ్చి కూర్చోబెట్టుకొని మాకు పంచాయతీ చెప్పు, మా ఆయన గురించి చెప్పు, మా భార్య గురించి చెప్పు. ఈరోజు నీ కుటుంబాలకు పంచాయతీలు కావాల్సింది ఎవరు కావాలా? దేవుని కృప కావాలా, దేవుని సహాయం కావాలా. చాలా మంది అంటారు, దేవుని చిత్తం అయితే మేము విడిపోతాంలే పాస్టర్ అయ్యా. నాకు ఒక ఫోన్ చేసింది, పాస్టర్ అయ్యా నేను నా భర్తతో ఉండలేను, ప్రార్థన చేయి, నేను విడిపోతాను. ప్రార్థన చేయాలంటే దేనికోసం? మీకు విడిపోయేదానికంట. విడిపోయి ఏం చేస్తామమ్మా అంటే, నేను వేరే పెళ్లి చేసుకుంటాను ధైర్యంగా చెప్తుంది. చూడండి, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. లేరా చాలా మంది ఉన్నారు. అందుకే వీళ్ళందరూ కూడా ఎవరి స్వభావం అంటే కయ్యోను లాంటి స్వభావం. ఈరోజు నీ జీవితం ప్రభుకి ఇచ్చేయి. నీ కుటుంబ జీవితం, నీ దాంపత్య జీవితం, నీ గ్రామంలో నిన్ను దేవుడు ఎందుకు కోడలుగా వేరే ఊరు నుంచి ఎందుకు పంపించినాడో, ఎందుకు ఇక్కడ నువ్వు నిలబడుతున్నావో, దేవునికి సాక్షిగా బ్రతుకు, ప్రార్థన చేయి. వీధిలో సువార్త, మదిలో ప్రార్థన, గదిలో ప్రార్థన చేసి ప్రభుని మహింపరచండి అంటే అవి మాత్రం మాకు తెలియదు. మా జీవితం మాదే, మా బ్రతుకు మాదే. ఆడుతాము, పాడుతాము, తందాన్ని ఆడతాము, ప్రభు సన్నిధికి రమ్మంటే వస్తాము, మాకు పాట పాడితే అవకాశం ఇస్తే వస్తాము, మా పేరు చెప్తే వస్తాము, మాకు ఘనత ఇస్తే వస్తాం, లేకపోతే మేము రాము, మాకు అవసరం లేదు కదా అన్నట్టు లేరమ్మా. చాలామంది ఉన్నారు ఈరోజు. చాలామంది అటువంటి మా పక్కింటి భార్య మాదిరి చాలా మంది ఉన్నారు. జాగ్రత్త, అడిగడి కొట్టించుకోమాకండి. ఆడల స్వభావం అంతే, మ్యాక్సిమం అడిగడిగే కొట్టించుకుంటారు. కొట్టు అని కొట్టించుకున్నాక మళ్ళీ ఎక్కడికి పోతారు? ఇంకా పరిగెత్తుకుంటే పుట్టింటికి పోతారు. ఎందుకు? మళ్ళీ నా కాళ్ళ కాడికి వచ్చినా అనేదానికి డైలాగ్. హల్లెలూయా. ఒకరికి ఒకరు చూసుకోవాకండి, పాపం వాళ్ళు బాధపడతారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఈరోజు నీ జీవితంలో ఇటువంటి బాధలు, కష్టాలు, ఒకవేళ కుటుంబం విచ్చలవిడిన స్థితిలో, నీ భర్త నీ మాట వినకపోయినా, నీ భర్త తాగుపోతే, నీ భార్య నీ మాట వినకపోయినా, నీ కుటుంబ జీవితం, నీ పిల్లలు, అది ఎవరైనా సరే, మీ అత్తైనా, మీ మామ అయినా, మీ తల్లిదండ్రులని ఎవరైనా సరే, నీకు వ్యతిరేకంగా ఉంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మౌనంగా ఉండు. మౌనంగా ఉంటే నీ జీవితాలు బాగుపడతాయి. నోరు తెరిచి ఎప్పుడైతే నువ్వు నోరు ఎత్తుతావో ఆటోమేటిక్గా నీ నోరు మూయడానికి ఇంకొక 10 మంది చుట్టుకుంటారు. అవునా కదా? కాబట్టి మౌనిగా నిలబడదు, తగ్గించుకుందాం. వాక్యం ఏముంటుంది? తను తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? హెచ్చింపబడతాడు. హెచ్చించినాక వాడిని మళ్ళీ ఎవరైనా తోసేయగలుగుతాడా? ఎవరి వల్ల అది కాదు. అబ్బో వాళ్ళిద్దరు చూడు ఎంత చక్కగా, ఎంత మంచి జంట అబ్బో వాళ్ళది అని ఎప్పుడు అంటారంటే పెళ్ళైన కొత్తలో అంటారు. పెళ్ళైన బా ఎంత బాగుంది బై జంట, చిలక గోరింకల్లాగా ఉన్నారు ఇల్లు అని అంటారు. కొద్ది రోజులు పోయినాక ఏంది కాకి పావురం లాగా అప్పుడు గింజుకుంటా, కొట్టుకుంటా. నిజమే, చాలా జీవితాలు ఎప్పుడు గొడవలు, ఎప్పుడు ఇవే ఉంటాయి. ఇప్పుడు సాయంత్రం ఇంకా భర్త ఇంటికి వస్తే నాకు చీర లేదే కదా, వాడు ఏదో పొద్దు నుంచి ఆటో దోలి మర్చిపోయి, లేదంటే బండి దోలో, లారీ దోలో, బస్సు దోలో పనికి పోయి మర్చిపోయి ఉంటాడు పాపం. వస్తానే నేను గుర్తులేను, నేను చెప్పింది గుర్తులేదు, నాతో ఇంకెందుకు సంసారం నీకు, నేను పోతే మా పుట్టింటికి. చాలామంది ఈరోజు ఎందుకు అప్పుల పాలయ్యారంటే కొంతమంది ఆడల వల్లే అప్పుల పాలయ్యేది, ఆడల వల్లనే అప్పుల పాలయ్యేది. ఏం వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మన ఇంట్లో లేదే, వాళ్ళ ఇంట్లో టీవీ ఉంది, మన ఇంట్లో లేదే,
ఇట్లా చాలా రకాలుగా ఈరోజు కుటుంబాలన్నీ కూడా ఏమైపోతున్నాయంటే చీలిపోతున్నాయి. అప్పులతో, వేదనలతో, కష్టాలతో. భర్త ఇంటికి వచ్చి ఒక అర్ధగంట సేపు పనుకుంటలేవే నేనంటే, పనుకుంటే ఎటా పో, సంపాదించిరా పో. అవునా కదమ్మా? లేరు అట్లాంటి వాళ్ళు భర్తని ఎంత ఇబ్బంది పెట్టేటోళ్ళు. మానేసుకోండి. ఏం చేయాలా? మానేసుకోండి. ఉన్నదాంతో సంతృప్తి పడు. నాతో ఒక అన్న అన్నాడు, అన్న ఒకరోజు నేను నా భార్య బండ్లో పోతున్నాము. నా భార్య సడన్గా రోడ్డు మధ్యలో ఒక చీర లేలాడిస్తుంటే ఏమని నాకు ఆ చీర కావాలనింది, సతాయిచ్చింది, బతిమాలింది. సరేలే నా భార్య కోసం కదా అని నేను దిగి చీర కొనిచ్చినానన్న. నా దగ్గర డబ్బంతా అయిపోయింది. ఆ షోరూంలో లైట్లకు, ఆ కథకు, ఆ చీర ఏదో ఒక 500 ఉంటుంది అనుకుంటే అడిగి వేసరికి 2000 అయిపోయింది అన్న. నా దగ్గర డబ్బంతా అయిపోయింది. సర్లే అని అనుకున్నా. ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర ఈ ఫ్రిడ్జ్ సంబంధించిన వాళ్ళు కంతులలో వచ్చారన్న, కట్టడానికి డబ్బు లేదు. వారు ఎన్నో బూతులు తిట్టినారు, ఎన్నో అవమానం చేసినారన్న ఇంటి ముందరికి నిలబడి. అదే నా భార్య ఆ చీర కొనుక్కుపోయింటే ఆ డబ్బు నేను వీళ్ళకి కట్టి నా బతుకు నేను కాపాడుకునేవానన్నా. ఈరోజు నా అవమానం ఏంది, పరువంతో పోయిందన్న, నా జీవితం నాశనం అయిపోయిందన్న. ఇంటి ముందర ఒకప్పుడు గర్వంగా తిరిగేవాడిని, ఇప్పుడు తల వంచుకొని పోతున్నానన్న. దేనివల్ల ఇదంతా కారణమమ్మా? దేనివల్ల? చీర వల్ల. నేను ఒక మాట చెప్తాను, మీరు అందరూ వింటారా? మీ పిల్లలకి ఏం చెప్తారు? ఒక డబ్బా కొనిస్తారు కదా. ఒక డబ్బా కొనిచ్చి, నాయనా దీంట్లో డబ్బులు దాచుకోండి, పండగ రోజు దీన్ని పలకూడదాం, ఎంత డబ్బు ఉంటే అంత నీకు బట్టలు కొనిస్తామని చెప్తారా లేదా? వాస్తవం చెప్పండి. ఏమో అంతే కదా. వాళ్ళకి డబ్బా కొనిస్తాం, ఒక కుండీ లాంటిది. దాంట్లో వాళ్ళు చిల్లర వేస్తాడు, 20 వేస్తాడు. నువ్వు ఇచ్చే డబ్బులంతా దాన్ని దాచి పెడతాడు. ఒకనొకరోజు దాన్ని ఏం చేస్తాడు, ఇంకా వాడు పలగొడతామాగా, అది కొనిపిస్తా అన్నావు కదా మమ్మీ అని అంటాడు కదా వాడు, అని దాన్ని పలగొడతాడు, కొనుక్కుంటాడు. పిల్లలకేమో కూడబెట్టి నేర్పిస్తున్నాం, మనం మాత్రం అప్పులు పాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. నీకు చీర కావాలి కదా, దానికోసం ఏం చేయాలి? నువ్వు కూడబెట్టుకో. అప్పు చేసి ఏం తినకూడదు మనము? పప్పు కూడా తినొద్దు అప్పు చేసి. నేను 7 రోజులు మా తల్లిదండ్రులు, మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, పోలీస్ డిపార్ట్మెంట్, జగన్ గారి గన్మెన్ మా నాన్న. మా కింద పైన ఇండ్లు, 3 ఏసీలు, ఒక కారు, 5 బండ్లు, సమస్తం ఉన్నాయి. రే వద్దులేరా నువ్వు సేవ, నువ్వు చేయలేవులే, ఆ ఊరు మంచి ఊరు కాదు, పరిస్థితులు బాగుండవాడు, ఎందుకులే అని అంటే, లేదు మమ్మీ నన్ను దేవుడు పిలిచినాడు, నేను పోయి సేవ చేస్తా, ప్రభు నన్ను పిలిచినాడు అంటే, వద్దులేరా ఇంకా ఒక 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి అప్పుడు చూసుకుంటే ఏదైనా ఉద్యోగం ఏదైనా చేసి భార్య పిల్లలు చూసి కొంచెం సెటిల్ అవ్వండి రా అని మా అమ్మ అంటే, లేదు మమ్మీ ప్రభు పిలుస్తున్నాడు, భారం ఎక్కువ ఉంది, నేను పోయి సేవ చేస్తా అంటే, సరే వెళ్ళిరా అనింది. అక్కడ ఉండే కల్లూరులో 25 సెంట్ల స్థలము చేసుకోపో అని అన్నారు. రాగానే మా నాన్న ఊరికి వచ్చి, మనవాడురా, నా కొడుకు మన ఊరికి వస్తున్నాడు, వాడిని బాగా చూసుకోండి, వానికి కొదవ లేకుండా చూసుకున్నాడు, అన్నంగిన్నం పెట్టండి రా అని. తండ్రి సొంత ఊరు కాబట్టి వచ్చి అందరికీ చెప్పుకున్నాడు. ఒక సంవత్సరం ఓకే, మా అన్నగారి ఇంట్లో నేను ఉన్నాను, మా అన్నగారి ఇంట్లో నేను సేవ చేసుకుంటూ ఏదో ఒక రీతిగా ప్రభు కృపను బట్టి నేను ముందుకు వచ్చిన. కొద్ది కాలం తర్వాత నేను ఒక రూమ్ కట్టుకున్నాను. ఆ రూమ్ కట్టుకోగానే ఏమైపోయిందంటే, ఇంకా నాకు ఎవరికి సంబంధం లేకుండా అయిపోయింది. ఇంకా అన్నం పెట్టేవాళ్ళు లేడు, వండేవాళ్ళు లేడు, గ్యాస్ లేదు, పొయ్యి లేదు, ఫ్యాన్ లేదు, లైట్లు లేవు, ఏమీ లేవు, ఒక సపటుకు లేదు, ఏమీ లేవు. నా బతుక్కి ఏమీ లేని స్థితిలో నుంచి దేవుడు ఈరోజు నన్ను ఇట్లా నిలబెట్టినాడు. సరే అని ఆ రోజున రూమ్లోకి చేరుతానే అంత ఓపెనింగ్ అంతా బాగైంది. ఆ రూము పక్కన ఏదో అంత చేసుకుని ప్రార్థన చేసుకుంటా, ఏదో కడపకు పోవడము, కల్లూరుకు రావడం, ఇట్లా చేసుకుంటూ సువార్త చేసుకుంటూ ప్రభు రాజ్యం చేస్తూ ఉంటే, కొద్ది రోజుల తర్వాత ఏమైపోయిందంటే, ఇంకా మమ్మీ నేను రాను, కొద్ది రోజులు నేను చుట్టుపక్కల సువార్త సభలకు పోతా, అన్ని ఊర్లకు సభలు తిరగాలని ఉంది, ఈ కల్లూరులోకి అందరు నడిపించాలా, ఈ షాలకు అందరు రావాలా మమ్మీ అని ఇంట్లో చెప్పి వచ్చేసింది. రాగానే ఇక్కడ నా దగ్గర ఏమి లేవు, గ్యాస్ లేదు, డేషాలు లేవు, ఏమి లేవు. సరే అని మా అమ్మ నాకు అన్ని సామాన్లు అన్నీ ఏర్పాటు చేసి నాకు ఇచ్చి పంపించింది. అన్నీ ఏర్పాటు చేసింది, సమస్తం అన్నీ ఉన్నాయి. కానీ ఏమీ లేదు ఇంకా నా దగ్గర. అంటే కొద్ది రోజుల తర్వాత డబ్బు అయిపోయింది, ₹1 డబ్బు లేదు. ఇంట్లో ఏముందంటే ఊరగాయ మాత్రమే ఉంది. 7 రోజులు మీరు చెప్తే నమ్మరు, ఉదయం ఊరగాయ, మధ్యాహ్నం ఊరగాయ, రాత్రి ఊరగాయ, 7 రోజులు. వచ్చే కానుక ఏంటంటే ₹5, ₹10, ₹15. ఇది నా బతుకు, నేను జీవించిన జీవితం ఇదే. ఎట్లాంటి పల్లెంలో అన్నం తినేవాడిని, ఎట్లాంటి స్థితిలో మా నాన్న నాకు భోజనం పెట్టేవాడు, ఎంత ప్రేమ, ఎంత ఈ కారు, ఇవి కథ, ఎంజాయ్ లైఫ్, సమస్తం అన్నీ ఉన్నాయి. కానీ వచ్చి ఏం తిన్నా ప్రభు సేవలో కొద్ది రోజులు ఊరుగా విన్నాం. అప్పు చేసి ఏమైనా తీసుకోవచ్చు. మా ఊర్లో బంధువులు ఉన్నారే, ఒక ₹1000, ఆ ₹1000 ఇస్తే నేను వండుకొని తింటా, చికెన్ మటన్ తింటా అంటే ఆ ₹1000 డబ్బు కట్టద్దు మళ్ళీ నేను. ఏమ్మా ఛానల్ ఉంది, అన్నీ ఉన్నాయి,
కానీ ఏమైందంటే మందిరం కడుతున్నాము, కొంచెం ఈ మందిరం కట్టే విషయంలో ప్రభు మందిరానికే కడుపు కాలిన ఇబ్బంది లేదు, కడుపు కాలిన ఇబ్బంది లేదు. మందిరం కట్టాలా, వచ్చిన వాళ్ళందరూ పాపం ఈగలకు పురుగులకు బాధపడుతున్నారు, వాన పడితే బాధపడుతున్నారు. వీళ్ళకి మందిరం కట్టాలని ఎంత ప్రయాసపడ్డానో, ఎంత ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. చాలా మంది అనుకుంటారు కళ్యాణ్ బాబు దగ్గర డబ్బు ఎక్కువై. డబ్బు ఎక్కువై కాదు, దేవుని మీద పిచ్చి ఎక్కువై. ఏం ఎక్కువై? దేవుని మీద పిచ్చి ఎక్కువై. ఈరోజు నాలాంటి యవనస్తులు ఎవరైనా మందిరం కట్టేటోడు ఉన్నాడా? నాలాంటి యవనస్తులు ఎవరిని ఇట్లా సభలు పెట్టి దేవుని గురించి చెప్పేటోడు ఉన్నాడా? ఎవడైనా ఒక్కడిని లేడు. ఎందుకంటే ప్రభు అంటే నాకు పిచ్చి. కొంతమంది ఊర్లలో అయితే అవమానపరుస్తారు, హేళన పరుస్తారు, ఎట్లంటారు మాట్లాడతారు. ఒంటరా బో క్రైస్తవులు బో చెప్తారు, దిక్కులన్న అది ఇది అని బూతులు నోటుకొచ్చిట్టు మాట్లాడతారా? మాట్లాడతారు. ఇంగిళ్ళు మూసుకున్న రోజులు ఉన్నాయి, అవమానపరిచిన రోజులు ఉన్నాయి, కొట్టిన రోజులు ఉన్నాయి, తిట్టిన రోజులు ఉన్నాయి. చర్చికి వచ్చి దౌర్జన్యంగా మా అన్ననే, నా సొంత అన్ననే, మా పెద్దమ్మ కొడుకే వచ్చి ఆవేశంలో ఏదో ఊర్లో కొంచెం గలిబిలి జరిగింది, వీడు ఈ ఊర్లో పనికిరాడనే రకం కోపంలో ఆవేశంగా వచ్చి మందిరం వాకిళ్ళు వలగొట్టి, లైట్లు వలగొట్టి చర్చినంత అల్లాకోలం చేసి వెళ్ళిపోయినారు. నా వారే, నా జనులే, నా స్వకీయులే, నా బంధువులే, నా రక్త సంబంధికులే, అందరు కూడా వెలివేశారు. కానీ ప్రభు కృపను బట్టి దానికి నన్ను దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ఈరోజు కళ్యాణ్ బాబు మా కోసం ప్రార్థన చేస్తావా? కళ్యాణ్ బాబు మా ఇంట్లో కాలు పెడతావా? కళ్యాణ్ బాబు మా ఇంట్లోకి వచ్చి మా సమస్యల కోసం ప్రార్థన చేస్తా. ఎందుకంటే నాతో ఉన్నవాడెవడు? ఎవరు నాతో పాటు ఉండేది? దేవుడు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఒరే నాకు అన్నం పెట్టండి రా అడుక్కుంటా ఉంటే దేవుడు నాతో ఉంటాడా? ఉండడు. ప్రభా నాకు ఆకలేస్తా ఉంది, నాకు పక్షి నిలబడి చిత్తమైతే ప్రభు అంటే ఒక రోజు కానీ 2 రోజులు లేట్ అవుతుంది, కానీ ప్రభు అయితే ఇస్తాడు. నేనైతే చిన్న విషయాలు కూడా అద్భుతాలు చూసినా. నేను సరే టౌన్కి పోదాం పదా, ఏమన్నా కూరగాయలు, ఎందుకంటే 10 రోజులు ఇన్నో ఉంటాం కదా, ఇంకా సువార్త సభలకు పోతాం కదా, కూరగాయలు ఏదైనా చికెన్ ఏదైనా తెచ్చుకుందాము, పండ్లు పొలాలు తెచ్చుకుందాం పదా అని టౌన్కి పోయినాం. అకౌంట్లో ఎంత ఉందంటే 1200 అకౌంట్లో బ్యాలెన్స్ ఉంది. అకౌంట్లో ఎంత ఉంది? 1200 ఉంది. సరిపోతుందిలే, మనకేముంది, చిన్నవి కదని పోయినాం. పోతే ఆడ కూరగాయల దగ్గర 260 రూపాయలు అయినాయి, ఫోన్పే కొట్టేసిన. మిగతా ఎంత ఉంది? 900 ఉంది. సరే అని సూపర్ మార్కెట్లోకి పోయినాం, కావాల్సినవన్నీ వట్టి సరుకులు అన్నీ తీసుకున్నాము. వాడు బిల్లు 1200 వేసినాడు. నా దగ్గర ఎంత ఉంది? 900. మాజా బాటిల్ పక్కన పెట్టిన. బాగా వినండి. మాజా బాటిల్ ఏం చేసిన? పక్కన పెట్టిన. గోధుమ పిండి పక్కన పెట్టిన. 900 సరిపోయిన సరుకులు మాత్రమే తీసుకొని వెనక్కి వచ్చేస్తున్నాం. ఏం తీసుకోవాలనుకున్నాం మేము? ఇంకా పండ్లు తీసుకోవాలనుకున్నాము, జ్యూసులు తీసుకోవాలనుకున్నాము, చికెన్ తీసుకోవాలనుకున్నాం. ఎందుకు? ఆ రోజు ఆదివారం కాబట్టి. సరే ఏం లేకుండా మళ్ళీ మీ అమ్మ మీ నాన్న నీకు అది పెద్ద మాంసం తెచ్చిస్తారు కదా, దాన్ని తిను, సంతోషంగా నువ్వు ఉండి, నాకు పప్పన్నం చెయ్యి, నేను పప్పన్నం తింతలే అని చెప్పిన. దేవుని చిత్తం అయితే పప్పన్నమే తింతలే అని అన్న. సరే నేను మా అన్నకు ఫోన్ చేసినారే, నాకు నీ అకౌంట్లో ఒక 500 ఉంటే నాకు ఫోన్ పే చేయండి, నా దగ్గర లేవు. డాడీ నీ దగ్గర ఒక 500 ఉంటే నాకు ఫోన్ పే చేయండి, నా దగ్గర లేవు. మమ్మీ నీ దగ్గర ఒక 500 నాకు ఫోన్ పే, నా దగ్గర లేవు అనింది. సరే అని లింగాపురం దాకా వచ్చేసినాం. ఇంకా వస్తాను చికెన్ షాప్, సెల్లు చూస్తే 300 రూపాయలు ఫోన్పే, 300 రూపాయలు ఫోన్పే. మా అమ్మే పంపించింది, నాకు ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు, ఇద్దరు అని కూడా అనలే. సరే అని ఆ 300తో పోయి చికెన్ తీసుకున్నాం. 130 రూపాయలు అంత చికెన్కి అయింది. ఇంకెంత నా దగ్గర 150 ఎంతో 160 బ్యాలెన్స్ ఉంది. సరే అని తాళమాపురం దారమ్మడి వస్తున్నాం. నా ముందరనే మామిడికాయలు బండి పోతుంది. సరే మామిడికాయల దగ్గర పోయి బండి ఆపి, కారు ఆపి, అన్న ఆపు, ఎంతన్నా కేజీన్నర అంటే వాడు 50 రూపాయలు అన్నాడు. అన్న ఫోన్పే ఉందా? నా దగ్గర డబ్బు లేదంటే ఫోన్పే లేదన్నా అన్నాడు. అన్న ఆడు ఉంటుందేమో అడుగు పోన్నా. అటు తిరుగుతాడు కూల్ డ్రింక్ షాప్, ఆడికి పోయి మాజా కొనుక్కున్నా. నేను అక్కడ ఏం పక్కన పెట్టినా మాజా పక్కన పెట్టినా. ఇక్కడ కూల్ డ్రింక్ షాపు పోయి, అన్న ఏదో 100 రూపాయలు నీకు ఫోన్పే కొడతా, నేను 40 తీసుకుని నాకు 60 క్యాష్ అని చెప్పి 60 క్యాష్ ఇప్పించుకొని వచ్చి మామిడికాయలకు ఇచ్చి మామిడికాయలు తీసి కార్లు వేసుకున్నా. సరే అంతగా అన్నీ వచ్చేసినాయి కదా, చికెన్ వచ్చేసింది, పండ్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి ఇంక వండే ప్రభు కృపను బట్టి మనకు దేవుడు అన్నీ సహాయం చేసినాడు. ఇంకా మనం బాగా తిందామంటే ఏమో వంటలోకి పోయి ఒక షాకింగ్ నేను చెప్పింది. ఏం చెప్పిందంటే నూనె అయిపోయింది అనింది. ఏమైపోయింది? పెట్టినావు కదమ్మా నాకు పుల్ల అనుకునే. నేను ఎట్రా నేను ఏం చేయాలంటే, ఆ రోజు ఆదివారం కదా, అప్పుడు ఈమెకే బలి పెరిగింది. ఈరోజు నువ్వు కానుక పట్టినావు కదా, ఒకసారి కానుక డబ్బాలు వేసి చూడిపోయి ఎంత వచ్చిందో, ఒకవేళ వస్తే ఎంత కొంత వచ్చిండే పోయి తీసుకొని రాబో నూనె అనింది. బాగా వినండి, ప్రతి ఆదివారము 60, 50, 70, 100 లోపే కానుక వచ్చేది. కానీ అట్లా దాంట్లో చేయబెట్టి అట్లా తీసిన
కుప్ప వచ్చింది. ఓయమ్మ ఏంద్ర కుప్ప వచ్చింది, భయపడి తెచ్చిన. ఫస్ట్ భయపడి, నేను నిజంగా భయపడినా. ఇట్లా కుప్ప చేతికి వచ్చింది, తీసి పైన వేసి లెక్క పెడతాను. ప్రభా నీ బిడ్డ కానుకలు వేసినారు, వీళ్ళని దీవించి ఆశీర్వదించు ప్రభా, ఈ కానుక నా పోషణ కొరకే వాడుతున్నాను ప్రభా అని దీవించనని ప్రార్థన చేసి ఆ కానుకని లెక్క పెడితే 360 రూపాయలు. అమ్మ ఇంకేం కావాలో చెప్పు, ఏం కావాలో చెప్పు అని చెప్తే ఎండు మిరపకాయలు ఏమో లిస్ట్ చెప్పింది. సరే అని ఆ ఎండు మిరపకాయలు, నూనె, ఇంకేంటింటో అన్నీ తెచ్చినాం. తెస్తే ఎంత మిగిలిందంటే 100 రూపాయలు. ప్రవ్వా ఇంకా చాలు, సమృద్ధిగా ఇచ్చినావు, అన్నీ ఇచ్చినావు, ఏం కొదవలేదని చెప్పి ఆ 100 రూపాయలు తీసుకొని మళ్ళీ ఎక్కడ పెట్టినంటే కానుక డబ్బాలో వేసిన. ఇప్పుడు ఇంకేం అన్నీ వచ్చేసినాయి కదా, ఇంకా బాగా విన్నాను, అన్నీ వచ్చినాయి కదా. ఎంత ఉంది ఇంక నా దగ్గర? 100 రూపాయలు. నేను ఇంకా మంగళవారం ఎక్కడికి పోవాలంటే ఇంకా కడపకు పోవాలా. దీనికి కావద్దు, పోయొద్దు, దీనికి బండికి పోయొద్దా? ఏం కావాలా నాకు? దీనికి డబ్బు కావాలి కదా, డీజిల్ కావాలి కదా దీనికి. అప్పుడు నా దగ్గర ఎంత ఉంది? 100 రూపాయలు తేవడానికి డీజిల్ పోస్తాడు ఆ కారుకి. సరే అని వంట రూమ్లోకి పోయి డ్యాన్స్ చేసుకుంటా చికెన్ చేస్తానా నేను, దేవుని పాటలు పెట్టుకొని. చికెన్ బాగా నేనే చేస్తా బాగా అన్నమాట. ఇంట్లో చికెన్ చేస్తుంటే ఈ కుర్చీలు ఉంటాయి కదా, కుర్చీలు వాడు ఒకడు వచ్చి నాకు ఒక 6 నెలల కిందటేమో కుర్చీలు నాకు ఇచ్చిపోయినాడు, ఒక 12 కుర్చీలు. అన్నా అని వాకిలు కొట్టినాడు. తీచే అన్న డబ్బిన్నా, నేను కుర్చీలో నిన్నా అంటే, ఆ తమ్ముడు ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, పోయిరాపో అని అన్నా. అంటే వాడు నవ్వుతానే సర్లేన్నా నేను మన్నాడు వస్తా, నాకు ఏర్పాటు చేసి పెట్టు అని చెప్పి నవ్వుతా పోయినాడు. లోపలికి వచ్చిన డ్యాన్స్ అంతా ఏమైందంటే ఏడుపుగా మారిపోయింది. ఏడుపు వచ్చింది. ఇంకా ఏంది ప్రభా ఇప్పుడే సంతోషంగా డ్యాన్స్ చేయొచ్చంటేనే అప్పులో ఇంటికాడికి పంపించినవే అని బాధ వచ్చింది. నిజమే బాధ వచ్చింది. సరే అని మళ్ళా చేసుకుంటాను ఆ పని ఆలోచన. వీనికి రేపిచ్చా నేను ఎట్టబ్బా, నా దగ్గర ఏమీ లేదు ఆలోచన మనసులో. ప్రభుని మాత్రం ఏం చేస్తాను, ఒక దిక్కు ప్రార్థన చేస్తాను. ప్రభు నాకు సహాయం చేయి, ప్రభు నువ్వు అన్నావు కదా నీ పని చేసే వానికి నేను నీ పని చేసి పెడతా అన్నావు కదా. వాక్యంలో ఒక మాట ఉంది, నా పని చేయ వారికి ఆయన మన పని చేస్తాడంట. ఇప్పుడు నువ్వు ఆయన పని చేసినావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? నీ పని చేస్తాడు. సరే అని బాగా చేస్తా ఉంటే మళ్ళా తలుపు దన్న అని నేనేమనుకున్నా అంటే మేరీ వాళ్ళ అమ్మనే ఏమన్నా మాంసం క్యారీ తెచ్చిందేమో అని పోయి వాకిలి జమ్మని తీసిన. మెరుపు వేగంలో జమ్మని తీస్తే ఒక ఆమె సడన్గా అడుక్కున్న మాదిరి ఉంది వాకిలి ముందరనే. ఆమెను చూస్తే గుండె దడుచుకునే. నేను కూడా చిన్నపిల్లనే కదా, నాకేం 30 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నాయి, నాకు భయం ఉంటుంది కదా. వాకిలి దిగానే ఆమె అంతుంది, మరుగుజ్జు మాదిరి అంతుంది. కాషాయము అది కాషాయంది, అది ఏమంటారు దాన్ని, శాలువే కదా, శాలువ వేసుకునేది కాషాయం. నేను ఏమనుకున్నా అంటే ఈమె ఎవరో హిందూ సంబంధించిన ఆమెమో అడుక్కునే నాకు డబ్బులు వచ్చిందేమో నేను అనుకున్నా. ఆమె దిక్కు చూసిన అమ్మ పోయిరాపో అనే మాట రాకముందే నోట్లో నుంచి ఆమె ఏం చేసిందంటే ఇటు వంకొని పర్సు జిప్పు తీసి 500 కట్టలన్నీ లెక్క పెడుతుంది. 500 కట్టలన్నీ. అమ్మ ఎవరు నువ్వు, ఏంది వాకిలు పెట్టి నిలబడుతున్నావు, ఏంది డబ్బులు లెక్క పెడుతున్నావు, ఏంది అమ్మా అంటే, పాస్టర్ అయ్యా నీ వాక్యాలు నేను టీవీలో చూస్తాంట, ఎందుకో దేవుడు నన్ను ఇప్పుడు ఈ ఊరికి పోయి నీ కానికిచ్చిరమ్మన్నాడు, అందుకే నీ కానికిద్దామని వచ్చినా అని పొద్దుటూరు నుంచి వచ్చిందాం. ఎక్కడికి? కల్లూరుకి. అమ్మ సరే మందిరంలోకి పోదాంపా. మందిరంలోకి పోయి మందిరం అంతా చూపించిన. ఇది మా మందిరం అని చూపిస్తే ఆమె ఇదిగోనైనా మనవడా, ఇదిగోనైనా తీసుకొనైనా కానుక, తాతగారు పోస్ట్ మ్యాన్ రిటైర్డ్ అయినాడు, ఆయన తీసుకొని ఆయన అని చెప్పి కానుక చేతుల్లో పెట్టింది. మోకరించిన, ప్రార్థన చేసిన, ప్రభు ఈ బిడ్డను దీవించు ఆశీర్వదించు అని ప్రార్థన చేయగానే ఆమె ఇంకొక మాట, నాయనా ఇంకా నీకేమైనా లేవేమో చెప్పు, ఇచ్చిపోతా అనింది. అమ్మ నా దగ్గర అన్నీ ఉండాలి, ఇప్పుడే షాకుల మీద షాకే కదా ఇదంతా. అమ్మ ఇప్పుడే షాకుల మీద షాకులు తగులుతాయి, తట్టుకోలేకుండాలే, నాకు కొన్ని సౌండ్ బాక్సులు కావాలా, ప్రార్థన చేయంటే దేవుని చిత్తం అయితే సౌండ్ బాక్సులు కూడా ఇచ్చలే నాయన అనింది. ఓయమ్మ సౌండ్ బాక్సులు కూడా ఇచ్చదంట తల్లి అనుకొని మనసులో ఒక ఆనందం. సరే నీ ఇంట్లోకి పోయినాం. ఇంట్లోకి పోతేనే నాయన నీ కూతురు పుట్టిందనేవి, నీ కూతురు ఏది అని ఇంట్లోకి ఆమె దూరింది. ఆమె ఇంట్లోకి దూరి జెస్సీని ఎత్తుకొని ముద్దులు పెట్టుకొని జెస్సీని, అమ్మ ఒక ఫోటో తీస్తానమ్మా అని ఒక ఫోటో తీసిన ఇద్దరికి. మేరీ వచ్చి మాజా ఇచ్చింది, మాజా తాగింది. నేను ఇంక పోయి వస్తాను. ఆమె ఖచ్చితంగా 5 నిమిషాలకు లేదు, నా దగ్గర 5 నిమిషాలు కూడా లేదు, అంత పరిగెత్తుతుంది స్పీడ్గా. నాయన పోవాలి, నాయన అంటుంది. అన్ని చాలా స్ప్రింగ్ యాక్షన్లో ఉంది మనిషి. సరే అని ఆమె పోయింది. వాకిలేసి కానక డబ్బా దగ్గర పోయి, ప్రభా
ఇదిగో నీ బిడ్డ వచ్చి పొద్దుట నుంచి కానుక ఇచ్చిందంట అని కానుక డబ్బాలు వేసేటప్పుడు ఆ నోట్లో చూడగానే ఒక కన్నీరు అనేది వచ్చింది. కన్నీరు రాగానే దాన్ని లెక్క పెడతా అంటే 5,000 దాటిపోయింది, 6,000 దాటిపోయింది, 7,000 దాటిపోయింది, 8,000 దాటిపోయింది, 9,000 దాటిపోయింది, 10,000 రూపాయలు వచ్చి ఒక ఆమె కానుక ఇచ్చిపోయింది. హల్లెలూయా. చికెన్ చేసే సమయంలో అప్పులోడు వచ్చి బాధ పెడితే ప్రభు 5 నిమిషాల్లో నాకు ప్రార్థన ఆలకించి ఏమి ఇచ్చినాడు? నాకు జవాబు ఇచ్చినాడు. 10,000 కథ పక్కన పెట్టాడు. ప్రభు నాకేమి ఇచ్చినాడు? జవాబు ఇచ్చినాడు. నేను అందుకే ప్రభు అంటే నాకేం చెప్పింది, మీకు ఏసై అంటే నాకేంది పిచ్చి, నరాల్లో ఏసై కోల్పోయి ఉన్నా. నాకు ఆశ్చర్యమే కాదా? తలుపు తట్టి 10,000 ఇచ్చిపోవడం. ఎవడిస్తున్నాడమ్మా ఈ కాలంలో? ఎవడిస్తున్నాడు 10,000, 5,000? ఎవరిస్తున్నారు? 10 రూపాయలు 20 రూపాయలు వేయడానికి మందులు ఏడుస్తున్నారు ఈ మధ్య. అదే గుళ్ళకు గోపురాలకు ఎక్కడైనా పోయి వాడు చెప్పి నేను చెప్పి నమ్మమంటే వానికి 10,000 ఇస్తారు. తెల్లకోడి గోయాలనైనా నల్లకోడి గోయాలనైనా అంటే వానికి పోయి అన్నీ ఇస్తారు కదా. తాయెత్తు కట్టేదానికి, సిలువ వేసుకునే దానికి ఎంతైనా ఇస్తారు వాళ్ళకి. కానీ నిజమైన సేవ చేసేవానికి మాత్రం సహాయం చేయరు. నిజంగా చూడండి, ఆ సమయంలో నాకు పట్టజాలంత సంతోషం వేసింది. అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, ఊహకందని కార్యాలు నేను చేస్తా. ప్రభు అంటే అంతే. నువ్వు అడిగేది చీమంతా, కానీ ప్రభు ఇచ్చేది కొండంత. ప్రభువా ఎట్లా ఇప్పుడు ఈ అప్పుల కంటే అన్నా రేపేరా, మళ్ళీ ఫోన్ చేసినాక ఏమొచ్చింది, ఇప్పుడు నాకు డబ్బు వచ్చింది కాబట్టి మళ్ళీ అన్నా రేపేరా నీ అప్పు ఇచ్చి వారేస్తుంది. ఏమొచ్చింది అప్పుడే నాకు సంతోషం వచ్చింది. బాధలు వచ్చినాయని, కష్టాలు వచ్చినాయని ప్రభువుని వెర్రివానిగా చూడొద్దు. పోయాసయ్యా ఏంది నువ్వు నాకేం చేసినావు, నాకేం పెట్టినావు అని అనొద్దు. అన్ని వేళల్లో అన్ని సమయాల్లో ప్రభుని ఏం చేయాలి? మనము స్తుతించాలి. అది మేలైన, బాధైన, కీడైన, సంతోషమైన, ఆనందమైన, కష్టమైన, నష్టమైన, వ్యాధైన, బాధైన, అది ఏదైనా సరే ప్రభువా నీకు స్తోత్రం, యేసయ్య నీకు వందనాలు, ఇది నాకు అనుమతి ఇచ్చావు, అందుకే నాకు ఈ జీవితం. ఆ ముసలామను ఎందుకు ఇంతగా గుర్తుపెట్టుకున్నానంటే, ఆపదలు ఆదుకున్నవారు ఈ దేవుడు. లోకంలో ఒక సామెత ఉంది, ఆపదలు ఆదుకున్నవాడు ఎవడంట? దేవుడే కదా. ఆపదలు ఆనుకునే దేవుడే. ఆమె దేవుడే పంపించాడేమో అనిపించింది ఆమెని. ఎక్కడ ఉంటావమ్మా అని అంటే అడ్రస్ చెప్పదు. అమ్మ నా ఫోన్ నెంబర్ తీసుకుంటే ఎందుకులే నాయన అంటది. అమ్మ నాకు నీ ఫోన్ నెంబర్ అంటే నాకు ఎందుకులే అంటది. ఉండుమ్మా అన్నది నువ్వు పోదంటే నాకు వద్దులే నాయన అంటది. 5 నిమిషాలు వెళ్ళిపోయింది. ఆశ్చర్యరీతిగా, అద్భుత రీతిగా నా సమస్యలన్నింటినీ కూడా తీర్చేసింది. ఆ చీరలో నప్పే కాదు, ఇంకా చిన్న చిన్న బాకీలన్నీ కూడా లేపి మారేసిన, కట్టేసి. మనం డబ్బు ఉంటే వేస్ట్ చెయ్యం, డబ్బు ఉంటే వేస్ట్ చెయ్యం. ఇదిగో ఇటుకలు తీసుకొని పోదురా నీ డబ్బు, ఇదిగో సిమెంట్ నీ అప్పు తీసుకోబో. ఇప్పటికి ఇంకా నాకు 4 లక్షల అప్పు ఉంది, ఈ పిల్లోనికి 4 లక్షల అప్పు. ఎట్లా రాయి కడుతున్నావు అంటే ప్రభు సహాయమే. హల్లెలూయా. ప్రభువే ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు, ఏది నాకు అవసరం లేదు. భార్య అయినా, నా జెర్సీ అయినా, నా తల్లిదండ్రులైనా ఎవరు నాకు వద్దు. నాకు కావాల్సింది ఎవరు? దేవుడే. తర్వాత వీళ్ళందరూ. ఇప్పుడు ఈ కారు నా పేరు మీద ఉంటుంది. బాగా వినండి, ఈ కారు ఎవరి పేరు మీద ఉంటుంది? దీని ఓనర్ నేనే. నేను చచ్చిపోయాక స్వర్గానికి నా కారు వేసుకొని పోతానా? ఏమ్మా చెప్పాలా? అయ్యా పోతానా? కారు వేసుకొని పోతానా? అప్పుడు నా కూతురు ఏమంటుంది? మమ్మీ డాడీ పోయాడు కదా, ఈ కారు మన పేరు మీద మార్చుకుందాం అని అంటుంది. అవునా కాదా? వాస్తవం కదా? అంటే అప్పుడు భార్య వద్దులేవే, అది మీ నాయనది, మీ నాయన శవం దాంట్లోనే వన పెడదాం అని అంటదా? ఎబ్బా వాసన, ఎత్తండి శవం తీసుకోండి. ఎత్తేసండి. పొద్దున చచ్చిపోతే సాయంత్రం ఏం చేస్తారు? మనల్ని తీసుకొని పోయి మట్టిలో వేస్తారు. దిగంబరిగా వచ్చావు, దిగంబరిగా పోతావు. నీ ఆస్తి ఏదైనా, నీ అంతస్తులు ఏదైనా, ఇప్పుడు నువ్వు ఇంత బాగా కట్టుకునే ఇల్లు నువ్వు చచ్చిపోతేనే ఆ ఇంట్లో ఎవడన్నా నీకు సమాధి చేస్తాడా? ఎవడన్నా చేస్తాడా? అబ్బా దయ్యమై నేను నిన్నే పడతా అంటారు కొంతమంది. దయ్యమై పట్టలేవు, దోమై పట్టలేవు, ఏది నీ వల్ల కాదు. చచ్చిపోయాక సమస్త బంధాలు, రక్త సంబంధాలు అన్నీ విడిచిపెట్టిపోవాల్సిందే. అందుకే దేవుని మాట ఒక మాట ఉంటుంది, దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకో, సరి చేసుకో. జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఇందా నేను చెప్పినట్టుగా భార్య భర్తల గొడవలు, తల్లిదండ్రుల మాట వినుకోకుండా, అత్తగారి మామగారి మాట వినుకోకుండా. ఈరోజు చాలామంది యవనస్తులు ఒక చిన్న తప్పు చేస్తారు. ఏంటంటే బాగా మంచి యవన ప్రాణం, బాగా మంచి స్థితిలో ఒక 25-30 ఏళ్ళ ఆ వయసులో ఉన్నప్పుడు
ఎవరినో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఇంటికి తీసుకొస్తాడు. అమ్మ ఏదో నేను ఏమైనా ప్రేమించినా ఏమైనా మనం కోడలుగా చేసుకుంటే నాకు పెళ్లి కావాలా, ఈవెనే చేసుకుంటా అంటారు. తల్లిదండ్రులు రే వద్దురా వద్దురా వద్దురా, వాళ్ళ పద్ధతులు మన పద్ధతులు వేరే, మనం చర్చికి పోయే వాళ్ళని దేవుని నమ్ముకున్నాం, వద్దురా వద్దురా ఆయన అంటే, ఓమా చాలా మంచిది మా, చాలా దీనత్వం ఉంటుంది మా, నువ్వు చెప్పినట్టు వింటుంది మా, నువ్వు చెప్పినట్టు చేస్తుంది మా అంటే తల్లిదండ్రులు మనసులో ఎంత బాధ పెట్టుకున్నా కూడా కొడుకు సంతోషం కోసం ఒప్పుకుంటారు. ఒప్పుకొని వివాహం చేస్తారు. వివాహమైన ఒక 6 నెలలు 7 నెలలకి కథ స్టార్ట్ అవుతుంది. ఇంట్లో ఏమవుతుందంటే, మీ అమ్మలో ఉండే గిన్నెలో నేను వండను, నా గిన్నెలు నాకు సపరేట్గా దా, మీ అమ్మ మీ నాన్న నేను అన్నం పెట్టును, వాళ్ళే పెట్టుకొని తింటారులే, నాకేం అవసరం, నాకు సపరేట్ సంసారం పెట్టు అని తల్లిదండ్రుల నుంచి కొడుకును దూరం చేసే కోడలు లేరా? చెప్పండి జవాబు. అటువంటి కోడలు లేరా? ఎందుకు లేరు? చాలా మంది ఉన్నారు, కోకొల్లలు ఉన్నారు. పైకి నటన, మేడి పండు చూడు మేలనయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. అవసరాలు ఉన్నప్పుడు మామయ్య అవసరం అయిపోతాయి ఏరా. ఎన్ని రకాలుగా ఈ మధ్య భార్యాభర్తలు కూడా, ఒకప్పుడైతే ఎక్కడన్నా రోడ్లో కానీ ఎక్కడన్నా ఇంట్లో కానీ ప్రేమగా గౌరవంగా ఏవండి అనేవారు. ఈయన భార్యను పేరు పెట్టి ఏమే పలానా పేరు పెట్టి పిలిచి, ఇప్పుడు మై హనీ, నా తేనా, నా బంగారం కదా కదా, ఎరా ఏమే ఏంది భాష? కోళ్ళు కుక్కలు మేకల మాదిరి. దేవుని వాక్యం చెబుతుంది, మీరు ఒకరినొకరు సన్మానించుకోండి, భార్య భర్తలు సన్మానించుకోండి, ప్రేమ కలిగి ఐక్యత కలిగి జీవించండి, సహవాసంగా జీవించండి, అర్థం చేసుకునే మనసుని పెట్టుకోండి. కయ్యోనుకు ఆ మనసు లేదు కాబట్టి తమ్ముని ఏం చేసుకున్నాడు? తమ్ముని కయ్యోను చంపేసుకున్నాడు. ఈరోజు చాలా మంది కుటుంబాలు చంపేసుకుంటున్నారు, మీకు మీరే నరుక్కుంటున్నారు. అట్నే అడ్డంగా నరికేసుకొని, ఏసయ్యా నువ్వు రావా ఏసయ్యా అని అంటారు. మళ్ళా దేవుడేమో వస్తాడు, మిమ్మల్ని చూసి ఓరా స్వామి నీతో నాకెందుకని మళ్ళా పోతాడు ఆయన. ఈరోజు మనం చేసే పనులు అట్లున్నాయి. ఒరే ఆచారాలు చేయొద్దు, పద్ధతులు చేయొద్దు, మూఢనమ్మకాలు చేయొద్దు, పద్ధతులు పాటించొద్దు, ఏవి నువ్వు చేయొద్దు, వాక్యం చెప్పినట్టుగా విను. ఏది మంచి రోజు లేదు, అన్నీ మంచి రోజులే, అన్నీ మంచివేరా, కులము లేదు, మతం లేదు, జాతి లేదు, వర్ణం లేదు, అన్నీ మంచివేరా అంటే పెళ్లి చూపులకు పోయి ఏమ్మా ఒకసారి నడుసు అంటే ఈమె ఒక్కరమాట అనింది అనుకో, వాయమ్మా కుంటిది అని ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారు? సరే అందగత్తనే తెచ్చుకున్నారు అనుకోండి, అందగత్తి నీ మాట వింటదా? ఏమ్మా వింటదా? ఏం కథ పోతే మళ్ళీ ఎవరు నీకు అని అంటారు. అయిపోయాయి. భర్త ఆమె కొంగును పట్టుకొని ఉంటాడు, ఉమా నువ్వు గమ్మునుండు, మా సంసారం నాశనం అయిపోతాయి. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఈ లోకము ప్రసంగిలో ఒక మాట ఉంటాడు, ఈ లోకం అంతా కూడా వ్యర్థమే, ఈ లోకమంతా కూడా పాపముతో నిండిపోయింది, దుర్నీతితో నిండిపోయింది, మోసముతో, అబద్ధాలతో, వ్యభిచారంతో, దొంగతనాలతో, ఇక్కడ మాట అక్కడ చెప్పే ఇట్లా చాలా రకాలుగా ఈ లోకమంతా ఏమైపోయిందంటే కలిసిపోయింది. మనం కూడా ఈ లోకంలోనే బ్రతుకుతున్నాం కదా, బతుకుతున్నారు ఈ లోకంలోనే. యేసు ప్రభు నమ్ముకున్న వారు ఈ లోకానికి వేరై జీవించాలి. హల్లెలూయా. ఈ లోకానికి మనం ఎట్లా జీవించాలి? ఇప్పుడు వ్యతిరేకంగా. ఎట్లా వ్యతిరేకంగా అంటే, అరే నువ్వు పేడలిగినావు నేను అలకను, నువ్వు ముగ్గేసినావు నేను బెయ్యను, నువ్వు పండగలు చేసుకుంటున్నావు. ఇప్పుడు గుడ్ ఫ్రైడే ఈస్టర్ అయిపోగానే 40 దినాలు లెంట్ డేస్ వచ్చినాయి కదా, 40 దినాలు లెంట్ డేస్ వచ్చినాయి. ఆ 40 దినాలు లెంట్ డేస్ ఎంతమంది ఉపవాసం ఉన్నారు? చేతులు ఎత్తండి చూద్దాం. ఓకే, ఉన్నా లేకపోయినా మీకు తెలుసు 40 దినాలు ఉపవాస ప్రార్థన అని. ఆ 40 దినాలలో ఉపవాస ప్రార్థన ఉంటూ మధ్యలో ఒక పండుగ వచ్చింది. హిందూస్ ఏం పండుగ అది? ఉగాది వచ్చింది. ఉగాది పచ్చడి చేసుకుంటేవి, అన్నీ చేసేవి. ఎప్పుడు? ఉపవాస ప్రార్థనల మధ్యలో. దేవుడు అంటున్నాడు యెషయా 42:9-10 అంటాడు, నాకు చెందాల్సిన స్తోత్రము నేను విగ్రహాలకు చెందనీయను అంటాడు దేవుడు. ఈరోజు నువ్వు పోయి విగ్రహాల కాడికే పోతావు, వాటినే స్తుతిస్తావు, వాటిని ఆరాధిస్తావు. నిన్ను పెంచినా, నీకోసం రక్తము గార్చినా, నీకోసం త్యాగి అయి నీ పాపములని ఆయన భుజం మీద మోసుకున్న వారిని మాత్రం వెలివేస్తున్నావు, దూరం పెడుతున్నావు, అంటురాని మనం చూస్తావు ఆయనని, యేసు ప్రభుని. ఈరోజు నేను సేవకునిగా ఈరోజు దేవుడు మీ మధ్య నడిపించింది. ఎందుకంటే దేవుడు అంటే మీకు విలువ తెలియాలి, దేవుడు అంటే ఎవరో మీకు తెలియాలి. ఆయన లేనిదే మనం లేం. ఇప్పుడు 1 ఎకరా భూమి ఉందంటే చాలు, ఇటుంటాయి కదా చేతులు, పైకి ఇటుంటాయి. 1 ఎకరా భూమి, 10 ఎకరాల భూమి ఉంటే ఇటుంటాయి చేతులు, అవునా కదా?
వాస్తవం కాదా? గర్వం వస్తుందా లేదా? వస్తుంది రాదా? ఏందనుకో నేను 10 ఎకరాలు భూమి వేస్తానా అని అంటాడు కదా, 10 ఎకరాలు అని అంటాడు. నాకు ఒక స్మాల్ డౌట్, మరి దేవునిది ఎన్ని ఎకరాలు? ఏమ్మా, దేవునిది ఎన్ని ఎకరాలు? ఈ భూమి అంతా ఎవరిది? ఈ భూమి దేవుని మీద మనం వచ్చి బతుకుతున్నాం, మంది కాదు ఇది. అందుకే వాక్యం అంటాడు, ఈ లోకం నీకు శాశ్వతము కాదు. శాశ్వతమైనది ఏంటంటే దేవుని రాజ్యం మనకు శాశ్వతమైనది. మరి ఇంత పెద్ద భూమి, ఇంత నీరు, ఇంత చెట్లు, ఇంత ప్రకృతి, ఇంత సౌందర్యమైనటువంటి లోకము ప్రభు మనకిస్తే, ప్రభు ఎక్కడన్నా ఒరే బతుకొని సాగుపోండి, నేను చెప్పినట్టు వినండి, నా కాళ్ళ కింద బతకండి అని దేవుడు ఎక్కడైనా అన్నాడా? ఎక్కడైనా అన్నాడా? ఈరోజు తల్లిదండ్రులు అంటారు కొడుకుల్ని, ఏమంటారు అంటే, నేను చెప్పింది నా కాళ్ళ కాడ పడుండు, నీకు అన్నం పెడతా, కుక్క మాదిరి పడుండు అంటున్నారా? చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు తల్లిదండ్రులు. అత్త మామూలు కూడా అట్లాంటి వాళ్ళే. కొంతమంది శాడిస్టులు ఉంటారు అన్నమాట. కొంతమంది కోడలు ఇంటికి పని మనిషి అనుకుంటారు. కొంతమంది ఎవరు అనుకుంటారు? వీళ్ళు కోడలు ఇంట్లో పని మనిషి అనుకుంటారు. ఇంటికి పని పిల్ల వచ్చింది, పని చేస్తుంది, చేయించుకుందాం చాకిరి. ఈరోజు చాలా రకాలుగా మనిషి బాధపడుతున్నాడు, కష్టాలలో ఉన్నాడు, ఇబ్బందులో ఉన్నాడు. కానీ ప్రభు ఏమో మీకు సమస్తం ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా అనుభవించండి రా, నవ్వుతూ ఉండండి, సంతోషంగా ఉండండి రా, ఒకరొకరు కలిసిమెలిసి ఉండండి రా అంటే అవి చేయం మనం. ఒకరికొకరిపై గీసుకోవడమే, ఒకరొకరిపై తగులుకోవడం, ఇదే సరిపోయింది మన జీవితాలకి. ప్రియమైన దేవుని వారలారా, అంత గొప్ప ధనవంతుడే ఈ లోకానికి ఎట్లొచ్చాడు ఆయన? ఎక్కడ పుట్టినాడు ఆయన? ఎక్కడ పుట్టినాడమ్మా దేవుడు? ఏమ్మా చెప్పాలి ఎన్నికలు? ఎక్కడ పుట్టినాడు దేవుడు? పశువుల పాకులు ఏమి మంచి పెద్ద హాస్పిటల్లో కోట్లకు విలువ చేసి పెద్ద బంగ్లాలో పుట్టచ్చు కదా. ఆయనకు డబ్బు తక్కువ, ఆయనకి అంతస్తు తక్కువ, అందం తక్కువ, ఆయనకి ఏం తక్కువ? మరి పశువుల పాకలో పుట్టినాడు చెప్పండి చూద్దాం. ఎందుకు ఆయన పుట్టినాడంటే, బంగారం నా పాదాల దగ్గరనే, భూమి, వెండి, బంగారం, బోలం అన్నీ కూడా ప్రభు పాదాల దగ్గరకు వచ్చాయా లేదా? ఎక్కడికి వచ్చినాయి? ఏ ఏరియాకి వచ్చినాయి? అవన్నీ పశువుల పాకకు వచ్చినాయి. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభు రోతకరమైన జీవితాన్ని ఎంచుకుంటాడు. నేను పాపులను పిలవచ్చింది కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదు, నాకు పాపులంటే ఇష్టం అంటాడు దేవుడు. నువ్వేమో నేను పాపిని, నేను చర్చికి రాలేనులే, నాకు అంత యోగ్యత, మీరు ఓండమ్మా పరిశుద్ధులు, మీరు పోయి స్తుతించండి అమ్మా, నేను పాపినిలే అన్నట్టు లేరా? కానీ దేవుడు అంటున్నాడు, నేను పాపులను పిలవకే వచ్చి తిని. పాపులంటే దేవునికి ఇష్టం. ఎందుకంటే ప్రతి పాపము నేను కడిగి పవిత్రపరచడానికి. కయ్యోనును దేవుడు దూషించాడు. ఒరేయ్ సిగ్గులేనోడా, సొంత తమ్ముని చంపుకున్నావు కదరా, ఎంత దుర్మార్గుని నువ్వు కయ్యోను, పోరా నువ్వు దేశ దిమ్మరవైపోతావు. నేను చాలాసార్లు చెప్తున్నా, ప్రతి చోట చెప్తాను. ఏం చెప్తున్నా అంటే, చాలామంది అంటారు ప్రభు దయాళుడు, ప్రభు ప్రేమాయుడు, ప్రభు కృపగలవాడు. ఓకే, ఇదంతా ఓకే. కానీ ప్రభువుకి కోపం వచ్చింది అంటే నేను ఎవడు ఆపలేడు. నువ్వు ఎంత ఉపవాసం ఉండు, ఎంత గింజుకో, చర్చిలో దొల్లాడు, ఏమైనా చెయ్యి, ప్రభువుకి కోపం వచ్చిందంటే నీ జీవితం పతనమే. ఇంకా నువ్వు బతకలేవు, నీ కుటుంబం బతకలేవు. అందుకే నేను చెప్తున్నా, ప్రభుకి ఏం తెప్పకూడదు, మనము కోపం తెప్పకూడదు. కోపం తెప్పిస్తే మాత్రం మన జీవితాలు ఇట్లాగా ఉండవు. ప్రభు కోపానికి మనం పాత్రులం కాకూడదు. ప్రభు ప్రేమకి మనం ఏం కావాలా? పాత్రులం కావాలా. 42వ అధ్యాయంలో ఉంటుంది యెషయా గ్రంథం, నా ప్రాణ ప్రియుడు. మనమందరం కూడా దేవుని ప్రియులమంట, దేవుని ప్రియురాలమంట. మనమందరం కూడా ప్రభు కృపను బట్టి ఆయన ఆత్మ మన మీద ఉంచి ఉన్నాడు. ఆయన సత్యం అనుసరించు, ఆయన నీతిని కనపరుచున్నాం కాబట్టి ఆయన మనల్ని ప్రాణ ప్రియుడు అంటున్నాడు. ఈరోజు నీ ప్రియుడు ఎవరు? యేసు ప్రభువే. నా భర్త, నా పిల్లలు, నా వంశము, నాదది, నా కథ అది, ఇవన్నీ వేస్ట్ మాటలు. ఇవన్నీ ఈరోజు కట్టుకున్న భార్య నా ముందు పోతుంది, భర్త నా ముందు పోతాడు. అవునా కదా? ఎవరన్నా కలిసి ముందు ఒకటేసారి కలిసి చచ్చిపోదామే అని ఇద్దరు ఒక్కసారి ఎప్పుడు చచ్చిపోతారా? ఎప్పుడో శ్రమలు వచ్చినప్పుడు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతారు. కానీ అంత ఈజీగా అయితే సావరు ఎవరు ఒకరినొకరు. ఈరోజు ఎవరికి ఏం కాదు, అప్పుడు ఇంకా శాశ్వతం కాదు. పెళ్లి చేసేటప్పుడు పాస్టరయ్య చేతులు చేయి పెట్టి అంటాడు, వ్యాధి అయినను, బాధ అయినను, రోగమైనను, కష్టమైనను నేను నీతో పాటు ఉంటా అని అంటాడు కదా భర్త. భార్య అంటారు,
ఏవండి నిన్ను గణపరుస్తాను, నువ్వు నా శిరస్సువు, నువ్వు నా తలవు అని అంతమంది ముందర ఈమె శేఖండ్లో చెప్పి మొత్తం అన్ని మాటలని చెప్తుంది. ఈవిడ అందరికి తాళి చూపించి నీ కడతా 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 అంటాడు కదా. అంటేనే అందరి చేతులు కట్టు 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 ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే అయిపోయి నీ జీవితంగా పోరా నాయనా, సంసార జీవితంలో పడుతున్నావు, ఇంకా నాశనం అయిపోతావు అని నవ్వుతా ఎంజాయ్ అని తాళి కట్టిస్తారు. తాళి కట్టిగానే ఏందని చెప్పినట్టుగా సంవత్సరానికి ఆ రూపురేఖలన్నీ కూడా బయటపడిపోతాయి. సంవత్సరం కూడా అవసరం నాకు తెలిసి ఒక నెల 2 నెలలకే తెలిసిపోతుంది కథ అంతా. ఎట్లాంటి అల్లుడు ఎట్లాంటిది కోడలని నెలకే తెలిసిపోతుంది. ఈరోజు వివాహాల విషయంలో కానీ బాగా వినండి, వివాహాల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, పొలాల విషయంలో కానీ, పశువుల విషయంలో కానీ, అది ఏదైనా సరే మొదటగా మోకరించి యేసయ్యా ఇది నీ చిత్తమా కాదా? యేసయ్యా ఈరోజు మేము పొలం వేస్తున్నాము, వాన పడుతుందా, పడకుండా మాకు సహాయం దయచేయి. యేసయ్యా ఇదిగో వివాహం ఏర్పాటు చేసుకుంటున్నాము, నీ చిత్తమైతేనే జరిగించు, లేదంటే తీసేయి. కులము చూడొద్దు, మతం చూడొద్దు, జాతి చూడొద్దు, అందము చూడొద్దు, ఏది చూడొద్దు. గుణవతి అయిన భార్య దొరుకుట అరదు. అవునా కదా? వాక్యం ఉందా లేదా మాట? గుణవతి అయిన భార్య దొరుకుట అరదు. అట్టి భార్య ముత్యము కంటే శ్రేష్టమైనది. హల్లెలూయా. ఈరోజు నీ భార్యలను గౌరవించు, నీ భార్యలను సన్మానించు, నీ భర్తను ప్రేమించి నీ భర్తను శిరస్సుగా చూడు. జీవితాంతం వరకు, మరణం వరకు నమ్మకంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఏమండి ఆడ చర్చి కాడ ప్రార్థన పెట్టినారు, పోదాం పోదండి అని ఇద్దరు కలిసి రావాలా. రారా పిల్లలు పోదామని రెడీ రావాలా. ఫంక్షన్కి పోమంటే, పెళ్ళికి పోదాం అంటే టిఫిన్ టైంకంటే ముందే ఆడ కూర్చుంటారు లైన్ కాడ, బంతు కాడ. అవునా కదమ్మా? అవునా కదా? ఎందుకు? టిఫిన్ కోసం. 10కి పోదాంలే, 10కి కదా తలంబరాలు, 10కి పోదాం ఒక్కరు అనుకోరు. ఏమనుకుంటారంటే బాబా తొందర రెడీ కదా, టైం ఆయా పారా, అలా టిఫిన్ టైం అవుతుంటుంది, టిఫిన్ తినాలా అంటే పెళ్ళిళ్ళకు, చావులకు, ఫంక్షన్లకు బాగా అందంగా రెడీ అవుతాము, బాగా టయానికి పోతాము, అన్నీ చేస్తాము. ఖర్చు అయినా, నష్టమైనా, లాభమైనా, డీజిల్ పోసుకుంటాం, ఆటో మాడుకుంటాం, అన్నీ చేస్తాం. కానీ ప్రార్థనకి రాండి అమ్మ అంటే మాత్రం ఎరిమ్మ కాలేసి పాస్టర్ అయ్యా పని ఉంది, కరువు పని, పాస్టర్ అయ్యా పొలం పని అంటే గీడుకుంటాం. వల్ల ఏందో తలలో పెయిన్లు. చాలా మంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, ప్రభు సన్నిధిని నిర్లక్ష్యం చేసేవారు. హల్లెలూయా. నిర్లక్ష్యం చేయదు. నువ్వెంత సంపాదించినా కూడా అది ఏమైపోతుందంటే పందుల పొట్టుగా అది మారిపోతుంది. పనికిరాదు నీ సంపాదన. ఏదో ఒక రోజు ఈ బిల్డింగ్ ఏమైపోతుందంటే కూలిపోవాల్సిందే. ఏదో ఒక రోజు నీ ఈ కారు ఈరోజు అబ్బా నాకు పెద్ద కారు అనుకోవచ్చు, ఒక 5 సంవత్సరాల తర్వాత ఈ కారు ఏమైపోతుందంటే పనికి రాకుండా పోతుంది. ఇది ఎందుకు? అది ఏంది? ఇనుము. అది చిల్లు పడుతుంది, నాశనం అవుతుంది, పోతుంది, అయిపోయి. ఏది శాశ్వతం కాదు. కానీ శాశ్వతమైన దేవుడు నీ పక్షమున ఉన్నాడు. ఆయన కుళ్ళిపోడు, ఎండిపోడు, ఏ దానికి కూడా ఆయన భయపడి పారిపోయేవాడు కాదు మన దేవుడు. రే నువ్వు పార అడిగేరా నీ దేవుడు మన భుజం మీద చెయ్యేసి మనల్ని తట్టి మనల్ని నడిపించేవాడు ఆయన. అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, నీ త్రోవకు నేను వెలుగై ఉన్నాను. హల్లెలూయా. చీకటిలో వెలుగు లేకుండా పోతాం మనము, లైట్ లేకుండా పోతాం ఆ చీకటిలో. అంత ధైర్యం ఉందా? పోలేము. ఎంత బలాఢ్యుడైనా, గుండెత్తటోళ్ళైనా ఏం కావాలి, వీళ్ళకు గౌకిన సెల్లులోంచి తీసి లైట్ వేసుకుంటారు. ఎందుకు? యాడ పాము ఉందో, యాడ నలికిరి ఉందో, యాడ ఏముందో. అట్లాగే ఈ లోకమంతా కూడా చీకటిమయం. పాపం, వ్యసనాలు, అలవాట్లు. సొంత చెల్లెల్ని మానభంగం చేసిన అన్నయ్య ఉన్నాడు, మీకు తెలిసిన తెలియదు. సొంత అమ్మను మానభంగం చేసి చంపినోడు ఉన్నాడు. సొంత చెల్లెలను, సొంత అన్నయ్యను, సొంత నాయనతో, సొంత అమ్మలతో ఆ ఆస్తి కోసం అంత నరుక్కుండే వాళ్ళు, చంపుకునే వాళ్ళు లేరా? ఎన్ని ఉన్నాయంటే అంత ఉంది. లోకం అంటే ఏం అయిపోయిందంటే ఇప్పుడు పాపం నిండిపోయింది, కన్ను మూసుకుపోయింది లోకం. వాయ వరుసలు లేవు. డబ్బు కోసం ఏది పడితే వీళ్ళందరూ ఎవరంటే కయ్యోను లాంటి వారు. అందుకే మీ కథ ఇదంతా చెప్పింది. కయ్యోను లాంటి వారు అందరూ కూడా ఏమైపోతారంటే దేశ దిమ్మరులు అయిపోతారు. జాగ్రత్త. హేబేలు రక్తము చిందించబడింది, కానీ హేబేలు రక్తము దేవుని ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? దేవుని స్తుతిస్తూ ఉంది. హేబేలు రక్తం భూమి మీద పడగానే ఆ రక్తం ఏం చేస్తుందంట? దేవుని స్తుతిస్తుంది, అది మొరపెడుతుంది. యేసయ్యా నా అన్నయ్య చూడు చంపేశాడు అని రక్తము దేవునికి మొరపెడుతుంది. ఇది కదా క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితం అంటే సౌభాగ్యమైన జీవితం. ఇది సౌభాగ్యమైన జీవితం. ఇది దేవునికి జీవితం ఇచ్చారంటే ఎంతో ధన్యతో
డైరెక్ట్గా ఆయన కుమార్తెకు పుట్టేసినావు, అంత అదృష్టవంతురాలువి. కానీ నువ్వే దురదృష్టవంతురాలుగా అన్నీ మార్చేసుకుంటున్నావు నీకు నచ్చినట్టుగా. అలంకరణ ఓకే, అతి అలంకరణ నాట్ ఓకే. పరిశుద్ధత ఓకే, అవిధేయత, అపవిత్రత, అపరిశుద్ధత నాట్ ఓకే. పరిశుద్ధంగా జీవించండి, అలంకరణ చేసుకోండి, కానీ అతి అలంకరణ పనికిరాదు. ఒకవేళ కొంతమంది తీసేసుకుంటారు, నాకు వద్దు ప్రభా, ఇది నాకు అవసరం లేదు, నాకు సంతోషంగా నీ సన్నిధిలో ఉండాలని అట్లు కూడా ఓకే, ప్రభు ఓకే అంటాడు. ఏదైనా సరే ప్రభుకు మహిమకరంగా నువ్వు పని చెయ్యి. నేను చెప్పేది అదే. కొంతమంది తల్లిదండ్రులు కూడా అంతే, చెడగొడతారు పిల్లల్ని. ఎట్లా చెడగొడతారు చెప్పంటావా? ఇప్పుడు సపోజ్ మీ ఊరికి వచ్చినా అనుకో, ఇప్పుడు ఆ వెనకాల పిల్లలు అందరూ ఉంటారు. అరే పిల్లలు పట్టబోయండిరా, సౌండ్ బాక్స్ మోయండిరా, అన్ని కార్లో పెట్టండి రా అంటే వాళ్ళమ్మ షోకాడికి పోయి ఉంటుంది. షోకాడికి వరే చాలా మంది పిల్లలు ఉన్నారులే, ఇంటికి రా గౌకినా ఇంటికి రా. ఏం చేసింది ఏమా పిల్లని? ఏం చేసింది? దేవుని పని చేయనీయకుండా చెడగొట్టింది. ఎవరు చెడగొట్టింది? అమ్మే. మళ్ళీ ఏమో మాత్రం పొద్దున్నే రెడీ చేసి బాగా, ఎక్కడ పోతున్నావు? మా ఆడుకోనికి మాదన్నా అంటే జాగ్రత్తగా ఆడుకోనైనా అని వాడాడు. అంటే సరే అమ్మా అని వాడిపోతాడు. అంటే ఆడుకోనికి, సినిమాల జున్నికి, సీరియల్ జున్నికి, స్కూల్కి పోయేదానికి, అన్నిటికీ అంత బాగా రెడీ చేసి పోరా అని దొబ్బుతావే. దేవుని పని రేపు ఆదివారం, ఈరోజు శనివారం, పోరా మందిరంలోకి, ఊడిసిపో, తుడుచుపో, రెడీ చేయిపో, సౌండ్ సిస్టమ్ పెట్టు, సేవకుని ఆ పని ఈ పని చేయని చెప్పే వాళ్ళు ఉన్నారా? లేరు. సినిమాకు పోతావా? పో. చూచావా? చూడు. కొంటావా? కొను. తాగుతావా? తాగు. కన్న కొడుకు తాగుతా ఉంటే తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారు, రే మానేయరా అని. ఎందుకు? వీళ్ళ బుద్ధి వాళ్ళకి తెలుసు కాబట్టి. తల్లిదండ్రులు తప్పులని ఎక్కడ చేస్తారంటే పిల్లల ముందే తప్పులు చేస్తారు, పిల్లల దగ్గర బందీలు అయిపోతారు, పిల్లలకి ఏం చెప్పలేరు. వాళ్ళు ఒకటే మాట అంటాడు, బామా నాకు చెప్పినావు కానీ అన్నీ అని అంటాడు, అంతే అయిపోయి. అంటే దాని అర్థమైంది, ఇంకా నీ గురించి అంతా వానికి తెలుసు, నువ్వు ఎంత చెప్పినావా నీ మాటినోడు. అయ్యా పాస్టర్ అయ్యావా, నా మాటినోడు అయ్యా అంటే పాస్టర్ నేనేం చేస్తామ్మా? పాస్టర్లు ఏం చేస్తారు? ఎవరు ఏం చేయలేరు. నీ కుటుంబాన్ని నువ్వే కాపాడుకోవాలి. హల్లెలూయా. నీ కష్టము గురించి నీ పిల్లలకు తెలియపరచు, కానీ నీ నష్టాలు, నీ మాటలు, నీ వ్యవహారం అంతా కూడా నీ పిల్లలకు తెలియనీయకూడదు. వాళ్ళని భయభక్తులుగా పెంచాలి. వాక్యం అంటే నేర్పించాలి. ఉదయం లేచి రే మోకరించి ప్రార్థన చేయి. నువ్వు కూడా చెప్పి కూర్చో, వాటితో పాటు వాక్యం విను, అలవాటు నేర్పించండి. తల్లిదండ్రులు ఇంటి దగ్గర నేర్పించాలి. రే చర్చికి పోతున్నావు, జాగ్రత్త, చెవు విండేస్తా, అక్కడ ఏం అత్తి చేసినా అని భయం పెడతాడు. అల్లరి చేస్తాడా? రే నీకు అలా బోరు కొట్టినా, నిద్ర వచ్చినా ఇంటికి రా అంటే ప్రార్థనకి రాకముందే ఏం చెప్తుంది ఈ అమ్మ? ఏం చెప్తుంది? ఇంటికి రానైనా నీకు బోరు కొడితే. ఈరోజు కయ్యను లాగా నీ కొడుకులను, నీ కూతులను తయారు చేసుకోవాలి. ప్రభు అంటే ప్రేమ, కష్టము నేర్పి, ప్రభు పనిని చేసేది నేర్పి, ప్రభు కాడెత్తేది నేర్పి, ప్రభు పని చేసేది నేర్పి నీ పిల్లలకు, నీ భర్తకు, నీ భార్యకు అందరూ దేవుని పని చేయండి సంతోషంగా, నవ్వుతూ, ఆనందంతో. నేనే చేరలేతాలనా, ఏం వేరే వాళ్ళు లేరు అనుకోమాకు. నువ్వే నీ పని ఏది నువ్వు చేస్తే వద్దనేటు ఎవడన్నా ఉంటాడా? ఎవడన్నాడు? కాబట్టి ప్రభుని మహింపరచు, ప్రభుని స్తుతించు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హేబేలు మాట దేవుడు విన్నాడు, హేబేలు అర్పణ దేవుడు స్వీకరించాడు. ఈరోజు నువ్వు కూడా హేబేలు వల్ల జీవించి ప్రభుకు నీ అర్పణ సమర్పించు. వాక్యంలో ఒక మాట ఉంది, బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. కాబట్టి మాట వింటే బాగుపడతావు, మాట వినకపోతే ఏమైపోతావు? కయ్యనులాగా దేశ దిమ్మరు అయిపోతావు. దేశ దిమ్మరు అంటే మీ అందరూ తెలుసు కదా, ఇంకా ఎట్లుంటారో తెలుసు కదా. ఇంకా వాడిని ఎవరు పట్టుకోలేరు, వాడిని ఎవరు ఏం చేయలేరు, మన వల్ల కాదు. కాబట్టి దేశ దిమ్మెరైపోతావా? మంచి వాణిగా అభివృద్ధి పొంది, ఫలించి, నీరు కట్టి, గొప్ప స్థితిలో పక్షిరాజు వలె ఆకాశం పైన ఉన్నతమైన స్థానంలో నిలబడతావు. ఆలోచన చేయి. నీ పిల్లలన్నా బాగుపడాలంటే నువ్వు బాగుపడు మొదటి, తర్వాత నీ పిల్లలు బాగుపడు. నువ్వు రక్షణ పొందు, మారు మనసు పొందు, దేవుని కృపలో వర్ధిల్లింపబడతావు. అందుకే మీకోసమే ప్రతి శుక్రవారం ఉదయం ఉపవాస ప్రార్థన. నిన్న అన్ని ఊర్లో తిరిగినాం, నాకు 1000 రూపాయలు ఖర్చు వచ్చింది డీజిల్కి. నాకు అవసరమా చెప్పండి? ఏం అవసరమా నాకు? నా కొద్ది నేను చేసుకుంటే పోదు. నాకు లైవ్ ఉంది, అన్నీ ఉన్నాయి, టీవీ ఛానల్ ఉంది, అన్నీ ఉన్నాయి, లైవ్ చేసుకోవచ్చు. నేను ఉన్న పాటను కూర్చొని చేసుకోవచ్చు. కానీ ఎందుకు ఇంత ప్రయాస అంటే మీరు ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలి, ఇంకా మీరు మేలు పొందాలి, ఆశీర్వాదాలు పొందాలి. ఒక ఇల్లు కాదు నీకు దేవుడు 10 ఇల్లు ఇస్తాడంట. ఒక్క కారు కాదు 10 కార్లు ఇస్తాడు. ఒక్క ఆటో కాదు 10 ఆటోలు. ఒక ఎకరా భూమి కాదు 100 ఎకరాలు ఇస్తాడు. ఆయన పాదాల దగ్గర ఉంటే. ఎక్కడుంటే?
పాదాల దగ్గర ఉంటే తల మీద కాదు. దేవుడు అంటాడు, నా కుడిపాశం మీద మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటా అంటాడు దేవుడు. నేను అనుకుంటాను, నిజంగా నేను అనుకుంటాను, ప్రభు నాకు కుడిపాశం వద్దులే, నాకు నీ ఏళ్ళు తగిలితే చాలు అనుకుంటాను నేను. కుడిపాశం కథ మన కథ, ఏళ్ళు తగిలినా చాలు. అవునా కాదమ్మా? అట్లాంటి ప్రార్థన మనకు రావాలి. అయ్యా నాకు ప్రార్థన రాదు, నాకు పాట రాదు, నా వల్ల కాదు అనుకోవద్దు. వచ్చి రాని ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు. మోకరించి ప్రార్థన చేసి అలవాటు నేర్చుకో. దీనురాలుగా ఉండు, తగ్గించుకో. నేను ఎవరైనా వచ్చి ఒక మాట తిట్టినా, బూతు మాటలన్నా, కొట్టినా, తిట్టినా పడు. ఒకనొక రోజు మళ్ళీ వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. ఆ రోజు తెలుసో తెలియక ఇట్లా అయిందిలే, నన్ను క్షమించు అనే రోజు వస్తుంది. ఆ రోజు సంతోషపడతావు. వీధులలోకి వచ్చి కేకలు, అరుపులు, గొడవలు పెట్టుకోవద్దు. సంతోషంగా జీవించండి. పగలు పత్తికర్రలు వదిలేసేయండి. కయ్యోను హేబేలు ఏ రీతికైతే దూరం అయిపోయాడు హేబేలు కయ్యోనికి, అట్లా దూరం చేసుకోవద్దు, నశింపు చేసుకోవద్దు, అడ్డం పడి జీవితం అంతా పాడు చేసుకోవద్దు. కలిసిమెలిసి ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, శక్తితో నింపబడతారు, బలంతో నింపబడతారు. సర్వ సంపదలు దేవుడు మీ మీద ఉంచుతాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రార్థన. ఎవరికైనా ఈరోజు ఈ వాక్యం ప్రభా మమ్మల్ని బలపరిచే, మమ్మల్ని స్థిరపరిచిన ఆశ మీలో ఉంటే మీ కుడి చేతి చూపించండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా. మీకోసం కుడి చేతి చూపించండి. ఈరోజు వాక్యం మేము విన్నాం. ఈ వాక్యానుసారంగా మేము బలపడ్డాం. ఈ వాక్యానుసారంగా మేము స్థిరపరచబడ్డాం. ఈ వాక్యానుసారంగా మేము మాతో దేవుడు మాట్లాడిన వారు ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని ఎత్తి చూపించండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీ సన్నిధిలో మరొకసారి ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఇంతవరకు నీ బిడ్డలు నీ సన్నిధిలో ఈ రీతిగా ప్రార్థన చేయడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. చక్కటి వాక్యం విన్నారు, చక్కగా స్తుతించి ఆరాధించి కనపరిచారు. ప్రభువా, ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించు. ప్రతి ఒక్కరి పట్ల ప్రభువా నీ కార్యం జరిగించి ప్రభువా వారి జీవితాలను స్థిరపరచండి, బలపరచండి. మ్యూజిక్ ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి, ప్రతి ఒక్కరిని కూడా స్థిరపరచమని వేడుకుంటున్నాం. ప్రభువా, మా ఆత్మ ప్రాణ దేహములు నీ సన్నిధిలో బలపడడానికి సహాయము దయచేయమని వేడుకుంటున్నాము. తండ్రి, కృప చూపించుము, సహాయము దయచేయి. ప్రభువా 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 నీ వైపు చూస్తున్నామయ్యా. నాకు నీ సహాయము కావాలయ్యా, నీ సహాయం నాకు కావాలయ్యా. నా కృప చూపించుము, దయ చూపించుము తండ్రి. ప్రభా, వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించుము, ఆశీర్వదించుము. ఆరోగ్యము, శక్తి, బలము నీ బిడ్డలకు దయచేయి తండ్రి. సర్వ సంపదలు, ఆస్తి, అంతస్తులు ప్రభా, వీటన్నిటికంటే ఆత్మీయమైనటువంటి క్షేమము దయచేయి నాయన. ప్రభా, ఆత్మకు సంతృప్తిని దయచేయి. ఉన్నతమైన శిఖరాలను నీ బిడ్డ అధిగమించడానికి కృప చూపించు. ఆకాశ వాకిలి తెరిచి పట్టజాలతో విస్తారమైన దీవెనలు బిడ్డల మీద కుమ్మరించండి. వాక్యమై ఉన్న యేసయ్యా, నీ సన్నిధి నీ బిడ్డల మీద కుమ్మరించు. నీ ప్రసన్నత, నీ మహిమ, నీ తేజస్సు నీ బిడ్డల మీద కుమ్మరించుము తండ్రి. సహాయము దయచేయి, కృప చూపించుము ప్రభా. బలపరచుము, స్థిరపరచుమని నీ సన్నిధిలో ప్రార్థింపడుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా చెప్దాం, ఆమేన్, హల్లెలూయా.